దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? ఏమర్థమైంది? ఏమీ అర్థం అవ్వలేదని అర్థమైంది. బాగా వినాలి. ఇది సంఘానికి సంబంధించిన ఒక ప్రాముఖ్యమైన సంగతి. ఏ వచనాన్ని మనం కదిపినా ఆ వచనం వెనక కాస్తంత చరిత్ర ఏదో ఉంటుంది. ఆ చరిత్ర మనకు తెలిసిన నాడు గుర్తుపెట్టుకోండి, ఆ వచనం యొక్క తీరు తెన్నులు మనకు అర్థమైతే దేవుడు నీతో నాతో ఏం మాట్లాడుతున్నాడో మనకు అర్థమవుతుంది. ఇక్కడ వచనం చదువుతున్నప్పుడు వెనకున్న పరిస్థితులు కూడా అర్థం చేసుకుంటూ చదివితే వాక్యము అర్థవంతంగా అర్థమవుద్ది. చాలామంది బైబిల్ చదువుతారు. ఎలా చదువుతారంటే, మేము బైబిల్ చదువుతామని ఏదో ఒక రెగ్యులర్గా బైబిల్ స్టడీ మేము చేస్తున్నాం అన్నట్టుగా అలా చదువుకుంటూ వెళ్ళిపోతారు. అందుకే తెలుగులో ఒక సామెత ఉంది, గుడ్డెద్దట చేలో పడిందట. అది గుడ్డిది కనుక అది సేనని తెలియక తొక్కుకుంటూ వెళ్ళిపోతుందట. అలా బైబిల్ చదవకూడదు, గుడ్డెద్దుల్లా చదవకూడదు. బైబిల్ కళ్ళు తెరవబడి మనోనేత్రాలు వెలిగింపబడి బైబిల్ ఏం మాట్లాడుతుందో తెలుసుకొని మనం ధ్యానించాం. ప్రాబ్లం ఎందుకు దశలోనిక పత్రిక, 2వ దశలోనిక పత్రిక సంఘానికి రాశాడు? ఇది ప్రశ్న. అర్థం, ఇది లెటర్. ఇది ఒక లెటర్ రాసాడట. ఎవరికి? సంఘానికి. ఏ సంఘానికి? దశలోనిక సంఘానికి. ఎందుకు రాశాడు? ఆ సంఘంలో ఒక ప్రాబ్లం రోజు రోజుకి పెరిగిపోతుందట. ఆ సంఘాన్ని రోజు రోజుకి పట్టి పీడిస్తున్న ఒక ప్రాబ్లం ఉందట. ఈ రోజుకి అక్కడక్కడ కొన్ని సంఘాలని పట్టి పీడిస్తున్న ఈ దుర్బోధ ఇంకా బతుకుందంటే నమ్మగలరా? ఏంటి ఆ దుర్బోధ? మొదటి వచనంలో చెప్తున్నాడు చూడండి. ప్రభు వచ్చి వెళ్ళిపోయాడని చెబుతున్నారట. ఏం చెప్తున్నారు? 2వ రాకడ అయిపోయిందని చెబుతున్నారట. ఇటు అలా కూడా చెబుతారు. ఏంటంటే మన గోదావరిలో చెప్పరేమో, కర్నూలు కానీ, కడప కానీ, రాయలసీమ కానీ, విజయవాడ కానీ ఆ ప్రాంతాలకు వెళ్ళండి, అక్కడ ఒక సిద్ధాంతం ఉంది, మీరు నమ్మగలరా? గతికవాదం అంటారు దాన్ని. గతికవాదం. గతికవాదం అంటే రాకడ అయిపోయింది, పునరుద్ధానం గతించిపోయింది, ఇక మనం ఎదురు చూడాల్సింది ఏమీ లేదు, ఇక ప్రభువు ఏమీ రాడు, అయితే ఇదే మార్పు చెందుద్ది అని రాకడ లేదని చెప్పి నమ్మే సంఘాలు ఉన్నాయంటే నమ్మగలరా? ఈ తంతు ఈరోజే కాదు, 2000 సంవత్సరాల క్రితం దశలోనిక సంఘాన్ని గందరగోళం చేసేసిందట. ఎంత ఎత్తుకెదిపోయిందంటే విషయం పౌలు గారి దగ్గరికి వెళ్ళిపోయింది. మరి ఎవడ పాతాడో తెలియదు, కానీ వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారు చూడండి. ప్రభువు రాకడ జరిగిపోయింది, ప్రభువు రాకడ జరిగిపోయింది. నేను అడుగుతున్నాను, మిమ్మల్ని అడుగుతున్నాను, ఇప్పుడు నేనే చెప్తున్నాను అనుకోండి. ప్రభువు రాకడ జరిగిపోయింది అంటే మీకు ఏమన్నా ప్రాబ్లం ఉందా? ఉందా లేదా? అవి ఉండవు మనకు ప్రాబ్లం. జగన్ గారు ఆ పక్కన 10 మందికి సైట్లు ఇచ్చారు, మీకు వచ్చిందా లేదంటే అప్పుడు వస్తుంది మనకు ప్రాబ్లం. ఇంకా వాళ్ళకి 20,000 పడ్డాయట, మరి మీకు కంగారు వచ్చి వాలంటీర్ మీద గొడవకి వెళ్ళిపోతాం. పైపేజ్కి అవసరమైతే పైకి లెటర్ రాస్తే ఈ వాలంటీర్ మాకు నచ్చలేదు, మాకు ఏమీ ఇవ్వట్లేదు అని రాసేము. మన కంగారు ఎక్కడ వస్తుందంటే, మనకి ఈ లోకంలో ఏమన్నా కలిసి రాకపోతే కంగారు వస్తుంది. ₹10 కలిసి రాకపోతే కంగారు వస్తుంది. నేను అడుగుతున్నాను, రాకడ జరిగిపోయిందని ఈరోజు జేమ్స్ అనేవాడు ఇక్కడ నిలబడి అంటే మీ ఫీలింగ్ ఏంటి? ఏ ఫీలింగ్ లేకపోతే నేను చెప్తున్నాను, మీరు జర్జాగా మీరు ధీమాగా కూర్చున్నారంటే గుర్తుపెట్టుకోండి, నేను మరలా చెప్తున్నాను, మీకు విశ్వాసం అనే కొలమానం మీద సరి అయిన కొలత లేదు. ఇప్పుడు నేను అయిపోయింది అంటాను, అవ్వలేదనడానికి మీరు ఏం చెప్తారు? వాదించగలరా? నేను అడుగుతున్నాను, మిమ్మల్ని అడుగుతున్నాను. నేను
ఇప్పుడు నేనే ఈ బోధ చేస్తాను, అడుగుతాను, అయిపోయింది రాకడంటే పంచభూతాలు మిక్కటమైన యాండ్రంతో లయం అవ్వలేదు కదా అంటూ అప్పుడు అంటాను, పంచభూతాలు అంటే పంచభూతాలు కాదు, దాన్ని పోలిగ్గా చెప్పాడు, ఆ పోలిగ్గా మాట్లాడాడు, ఆ పోలికే తప్ప అది రియాలిటీగా జరగదు, అయిపోయిందంటే నువ్వేం చెప్పగలవు? ఏం చెప్తాం? చాలా టైం అయిపోయిందని చెప్తాం మనం. ఆ సురేష్కి టైం తెలదు, నీకు టైం తెలదు, దొరికేం కదని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు అనుకుంటారు. అంతేనా? అలాగే అనుకుంటారు. నేను అడుగుతున్నాను, ఈరోజు నేను అడుగుతున్నాను, కాస్తంత సత్యమెరిగిన తమ్ముళ్ళు, అన్నలు, సహోదరులు అందరూ ఉన్నాం కాబట్టి ఇలాంటి బోధలు ఈ సంఘాన్ని తాగట్లేదు. ఒకవేళ తాగితే, ఒకవేళ అలాంటివి వస్తే డిఫెన్స్ చేయడానికి మన వారు కాస్తంత సత్యమెరిగిన వారు కనుక నిలబడగలరు అడ్డంగా. ఒకవేళ వస్తే ఏంటి, వచ్చే యానం పరిసర ప్రాంతాలు చేస్తున్నారు, ఏం చెప్పాలో తెలియక పేరెత్తలండి, ఏం చెప్పాలో తెలియక జుట్టటి బీక్కునే బోధలు వచ్చాయి తెలుసా. తరలిపోతున్నారు తండాలుగా. అడగండి, చిన్నగారు చెప్తారు, మన సంఘ పెద్ద చిన్నగారు తెలుసు ఆయన. ఎలాంటి బోధలు జరుగుతున్నాయి అడగండి. ఎందుకు వస్తున్నాయి ఇలాంటివి? సంఘానికి ఎప్పుడు ఒక ఫైట్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. వచ్చాము వెళ్ళిపోయాం కాదు. సంఘానికి ఉండే అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే బోధ కాలంతో పాటు మారిపోద్దట. ఎంతగా మారిపోద్దంటే గుర్తుపెట్టుకోండి, ప్రభు వచ్చి వెళ్ళిపోయాడని చెప్తున్నారట. 4 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఒక విశ్వాసిగా ప్రభు వచ్చి వెళ్ళిపోతే మన గుండెల్లో ఉండాల్సిన ఆందోళన ఏముంటుంది? బైబిల్ ఒక వర్ణన ఇచ్చాడు, వర్ణన. ఆ వర్ణన ఏంటంటే ప్రభు వచ్చినప్పుడు సంఘాన్ని మేఘాల మీద ఎక్కించుకొని తీసుకెళ్ళిపోతాడు. ఇప్పుడు ప్రభు వచ్చి వెళ్ళిపోయాడు అనుకో, ప్రాబ్లం. ఆయన వచ్చి వెళ్ళిపోయాడంటే బహుశా మనల్ని వదిలేశాడా? విశ్వాస కంగారు వస్తుంది. ఒకప్పుడు నేను పోలీస్ ట్రైనింగ్లోని 9 నెలల ట్రైనింగ్ అండి. మళ్ళీ 9 నెలల ట్రైనింగ్ అంటే అక్కడ ఒక కితాబ్, అక్కడ 9 నెలల ట్రైనింగ్ ఎందుకు పెట్టారు తెలుసురా అని అడిగారు మా ఏడీఏలు. అది ఎందుకు పెట్టారు సార్? మరి సారానా నాకు లేకపోతే రౌండ్లు ఎక్కువ ఏం చేస్తారు? ఎందుకు పెట్టారు సార్ అంటే ఆయన అనేవాడు, తల్లి గర్భంలో బిడ్డ ఎన్ని నెలలు ఉంటుందిరా అనేవారు. 9 నెలలు ఉంటుంది సార్ అని. మీరు పాతోళ్ళు చచ్చిపోయి కొత్త వాళ్ళు పుడతారు చూడండి రా అనేవాడు. నిజంగానే అలా చేశారు మమ్మల్ని. 9 నెలలు ఒక మనిషిని మార్చేస్తారు. విషయం ఏంటి చెప్పినా, 9 నెలలు అలోమని చేసేవాళ్ళు, అలోమని. ఎందుకు చెప్పినా మనం 7 మధ్యన లేచేవాళ్ళం. ఎక్కడ? ఎందుకంటే మా నాన్న నన్ను ఎప్పుడు ఏం తిట్టేవాడు అంటే, నువ్వు బాగుపడవు అనేవాడు. పడుకున్నోడు ఫ్యాన్ ఆపేవాడు. మా నాన్న ఏమంటాం? 10 గంటలకు ఫ్యాన్ ఆపేస్తే కోపం మనకి, మళ్ళీ 10 గంటలకి. ఇలాంటి వారు ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత 4:30కి లేపేవారు. 4:30కి గడ్డం గీసుకుని అలవాటు లేని మనకి గడ్డం గీసుకోవాలి. ఒకవేళ గడ్డం గీసుకుంటే నువ్వు మీసేలాగా పెద్ద కనబడవని వెళ్తే ఏం చేసేవారు తెలుసు? అక్కడ పోలీస్ ట్రైనింగ్ ఎవరైనా రేపు పొద్దున కొడతా జ్ఞాపకం పెట్టుకోండి. ట్రై చేస్తున్నారుగా, ఇటుక పెట్టి ఉంటుందిగా, ఇటుక పెట్టి ఈరోజు సేవింగ్ చేయకుండా వచ్చిన వాళ్ళు తెలిసిపోద్ది. వాళ్ళు ఏం చేశారు, ఇటుక పెట్టించి బర్రా అని ఇటుక పెట్టి గీసేసేవారు. ఇటుక పెట్టి కర్ర అని ఎర్రగా అయిపోయి ఆడితే, ఈ ఇటుక పెట్టితో గీయించి కన్నా ఆ నిద్ర మొహంతోనే 2 గీర్లు గీరేసుకుంటే బాగుందని 4:30కి ఆ మొహంతో లేసి అలా ఎన్ని బాధలు 9 నెలలు పెడితే ఒక భయం పెట్టేశారండి మా గుండెల్లో. ఎందుకు చెప్తున్నాను వినండి. 4:30 లెగాలి, ఆ పాసిమోహంతో పరిగెట్టాలి. ఒకవేళ మొహం కడగలేదని తెలిసిందో అది మళ్ళీ పనిష్మెంట్. ఆ తర్వాత స్నానం చేయాలి, మళ్ళీ పరిగెట్టాలి, మళ్ళీ రౌండ్స్ ఉంటాయి. ఇవన్నీ చేసిన తర్వాత 9 నెలలు మళ్ళీ ఇసుకించేసి తెల్లవారుజాము నుంచి ఉదయం మధ్యాహ్నం కూడా ఉదయం 8:30-9 కల్లా ఇంచుమించు ఒక 10 కిలోమీటర్లు పరిగెట్టించేసి మొత్తం నలిపేసి టిఫిన్ చేసి స్నానం చేసి రెడీగా ఉండటంట్లోకి టిఫిన్ చేసి స్నానం చేసిన ఇలా లా అండ్ ఆర్డర్ క్లాసులు పెట్టేవారు. లా అండ్ ఆర్డర్ తెలుసుగా, లా చెప్తారన్నమాట. ఇలా కూర్చోబెట్టి ఎప్పటి క్లాసులు 10 కిలోమీటర్లు పరిగెట్టినోడికి 9 గంటలకు ఏమవుద్ది? స్నానం చేసి టిఫిన్ చేసాక ఏమవుద్ది? దేవత వచ్చేది ఏమవుద్ది? ఊగేసేవారు. ఊగినా ప్రాబ్లం. నన్ను నిద్ర వస్తుందా నీకు అని అడిగేవారు. లేదు సార్ అనేవారు. పర్లేదు చెప్పరా, నిద్ర వచ్చిన వాళ్ళకి స్నాక్స్ ఉన్నాయి అనేవారు. స్నాక్స్ అనగానే ఏ గుడ్డు ఉడకబెట్టి ఏదో పెడతారనుకునేవారు. స్నాక్స్ అంటే ఏంటి చెప్పిన, అలా నీట్గా ఎండలోకి అలా తీసుకెళ్ళి రెడీ, టేక్ పొజిషన్ అనేవారు. అంతే. పొజిషనా అనుకునే. పొజిషన్ అంటే ఏంటంటే ఇలా పిడికిలు బిగించి ఇలాగెట్టి ఆకండా
ఆకండా నేను చెప్పే వరకు ఎవడన్నా ఆగాడు కొడుతూనే ఉన్నాను డిప్స్ అనేవారు, అంతే. అయ్యి స్నాక్స్ అక్కడ ఇవన్నీ పడలేక అవసరమైతే జెండుమో రాసుకున్నా సరే పడుకోకుండా అలా ఇలా 9 నెలలు ట్రైనింగ్ చేస్తే మా గుండెల్లో భయం ఏంటి చెప్పిన. ఎంత చేసిన తర్వాత ఈ పరీక్షలు పాస్ అవ్వడమే పెద్ద గగనం అనుకుంటే, మళ్ళీ అక్కడ పరీక్షలు, మళ్ళీ ఆర్డర్ పాస్ అవ్వాలి, ఆ అపెండ్రిల్ పాస్ అవ్వాలి, ఇవన్నీ పాస్ అవ్వాలి. పాస్ అవ్వకపోతే ప్రశ్న, ఎందుకంటే మనకు కావాల్సిన మొదటి ప్రశ్న అదే. పాస్ అవ్వకపోతే ఏమవుతుంది తెలుసా? మళ్ళీ ఇంకొక 4-6 నెలలు ట్రైనింగ్ పొడిగించడానికి అందరికీ పాసింగ్ అవుట్ పీరియడ్ జరిగి అందరూ బస్సులు ఎక్కి వారి సొంత జిల్లాలకి, వాళ్ళ సొంత పట్టణాలకి, వాళ్ళ సొంత ప్రాంతాలకి ట్రైనింగ్ అయిపోయి అందరూ మంచి భోజనం చేసి బాయ్ అని ఎడవలేక అందరూ వెళ్ళిపోతే ఫెయిల్ అయిపోయిన బ్యాచ్కి ఒక బండి వస్తుందట. ఆ బండి పేరు ఏంటి చెప్పిన? కుక్కల బండి. ఆ బండి అలాగ వస్తుందట. ఆ వచ్చినప్పుడు ఎవరైతే ఫెయిల్ అయిపోయారో వాళ్ళకి భోజనం కూడా ఉండదట, ఏమీ ఉండదట. మా బెదురు చూడండి, అందులోకి ఎక్కించేస్తారట. వీళ్ళందరూ హ్యాపీగా సొంత జిల్లాలకు వస్తారు. మీరందరూ మళ్ళీ 6 నెలలకి మరొక డెల్టా ఏరియాకి ట్రైనింగ్కి వెళ్తారని. కానీ మాకు అస్తమాలు గుర్తొచ్చేసింది ఏంటి చెప్పిన? ఆ బండి గుర్తొచ్చేసింది. మీకు ఏమర్థమవుతుంది? యేసు ప్రభు వచ్చి వెళ్ళిపోయాడంటే నేను చెప్తున్నాను, కనీసం అక్కడ కుక్కల బండి అయినా వచ్చింది, ఇక్కడ బండి కాదు కదా. నేను చెప్తున్నాను, మనల్ని వదిలి వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి? కుక్కలు కూడా మన ముఖం చూస్తాయా? పంచభూతాలు విలయత్తాండం అయిపోతుంది. విశ్వాసకు వచ్చే కంగారు ఏంటంటే, ప్రభు వచ్చి వెళ్ళిపోతే మరి నేనెందుకు వెళ్ళలేదు? నా విశ్వాసం నచ్చలేదా? లేదా నేను సంఘముగా ఇన్ని రోజులు ఉన్నాననుకున్నాను, నేను సంఘము కాదా? నేను సంఘ సభ్యత్వంలో లేనా? నాకు పరలోకపు పౌరుషత్వం లేదా? అయితే ఇన్ని రోజులు నేను చేసిన భక్తి ఒట్టిదేనా? నన్ను విడవబడ్డానా? నన్ను వదిలేశాడా? తన విశ్వాసులను తీసుకెళ్ళిపోయాడా? నేను ఆయన విశ్వాసిని కాదా? నన్ను వదిలేశాడా? నేను ఏమైపోవాలి? ఇన్ని ఆందోళన విశ్వాసికి స్టార్ట్ అవుతాయి. మరో మాట నేను చెప్తున్నాను. రెండవది, తన పిల్లలను తీసుకుని వెళ్ళిపోతాడని చెప్పాడు కదా. అంటే ఇప్పుడు ఆయన పిల్లలలో నేను కూడా ఆయన కుమారుణ్ణి కాదా? విశ్వాసం తీసుకెళ్తానన్నప్పుడు మరి విశ్వాసం వెళ్ళిపోతే, ఆయన వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళని తీసుకెళ్ళిపోతా అన్నాడు. మరి వాళ్ళని తీసుకెళ్ళిపోయాడా? అంటే నేను విశ్వాసిని కాదా? ఆయన కుమారుని కాదా? ఆయన కుమార్తెని కాదా? ఒకవేళ నిజంగానే ఆయన వచ్చి వెళ్ళిపోతే రేపటి నుంచి మా పరిస్థితి ఏంటి? విశ్వాసులు ఆయన ఎత్తికెళ్ళిపోయి ఆ పరలోకంలో పెడితే మరి మేము ఎక్కడికి పోతాం? మా భవిష్యత్తు ఏంటి? నరకమా? ఎక్కడికి వెళ్ళిపోతాం? ఇన్ని టెన్షన్స్ స్టార్ట్ అయ్యాట ఎవరికి? తెస్సలోనిక సంఘానికి. మరలా అయితే ఖచ్చితంగా మనం వదిలి వెళ్ళిపోయాడంటే పనికిరాని పొట్టునని ఖచ్చితంగా నరకంలోనే వేసేస్తాడు. ఇన్ని భయాందోళనతో, గందరగోళంతో, ఇన్ని ప్రశ్నలతో ఎటుపోవాలో తెలియక కొందరు విచిత్రమైన ప్రసంగాలు చేసి చక్కగొన్న సంఘాన్ని, దాతృత్వం కలిగిన సంఘాన్ని కంగారు చేసి పడేశారట. పెద్ద ఆయనకి ఈ విషయం తెలిసింది, పౌలు గారికి. ఆయన వెంటనే వాళ్ళకి ఆన్సర్ చేయడానికి పత్రిక రాశాడు. ఆ పత్రికే తెస్సలోనిక పత్రిక, 2వ పత్రిక. మీరేమీ కంగారు పడకండి, ఎవడు ఈ దుర్బోధ చెప్పింది? ప్రభు వచ్చి వెళ్ళిపోయాడో లేదో మీకు జడ్జి ఎలా చేసుకోవాలి, మీరు ఎలా నిర్ణయించుకోవాలి? ఆయన వచ్చాడో లేదని ఎవడో దారండి పోయే నోకేగాడు, గజకర్ణ గోకర్ణగాడు, గాలిగాడు ఎవడో వచ్చేదో చెబుతాడు. ఆయన వచ్చి వెళ్ళిపోయాడో లేదో నువ్వు ఎలా జడ్జి చేసుకుంటావు? ఇది గుర్తెట్టుకో మైండ్లో అన్నాడు పత్రిక రాసు. ఏం గుర్తెట్టుకోవాలి పౌలు గారు అంటే కొన్ని పదాలు కావాలని ఉపయోగిస్తున్నాడు. చూడండి, మొదటి వచ్చిన సహోదరులారా, ప్రభు దినము ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా మాటల వలన అయినాడు, మీ వద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనను చెప్పిన ఎడల బెదరకుండవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడని బట్టి, ఆయన యొద్ద కూడుకొని బట్టి ఏదో చెబుతున్నాడు. చూడండి, వాళ్ళకి ప్రశ్న వచ్చింది, ఆయన వచ్చి వెళ్ళిపోయాడా లేదా, వచ్చి వెళ్ళిపోయాడో లేదా అనడానికి మీరు మాత్రం కొంచెం బీ కేర్ఫుల్గా కొన్ని సంగతులు
మైండ్లో మెంటల్గా ఫిక్స్ అయిపోండి అన్నాడు. ఏంటండి అంటే ఆయన అంటున్నాడు, ఎవడైనను ప్రభు దినము ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను. నువ్వు ఎలా చెప్తున్నావయ్యా ప్రభు వచ్చి వెళ్ళిపోయాడంటే కొంతమంది చెప్తారు, ఏమని చెప్పినా మాకు పరిశుద్ధాత్మ చెప్పాడంటారు. పౌలు అన్నాడు, ప్రభు వచ్చి వెళ్ళిపోయాడని పరిశుద్ధాత్ముడు చెప్పాడని ఎవడైనా చెప్పినా మీరు నమ్మకండి అన్నాడు. ఈ మధ్య ఇంకా తగ్గిపోయింది ఈ గోల. 2012, 2020 స్టార్ట్ అవుతున్న టైంలో గోల ఏంటో తెలుసా? డేట్ కూడా చెప్పేశారు. ఎవరికి? యేసు ప్రభుకి. ఏ రోజు వస్తాడో ఎప్పుడు వస్తాడో కూడా డేట్లు చెప్పేశారు. మార్చ్ 21. ఈ కరోనాను చూసి మరీ చెప్పేశారు, ఇదిగో ఇలాంటి రోగం వచ్చిందంటే ఆయన వచ్చేస్తున్నాడని కూడా చెప్పేశారు. మరి కొంతమంది ఒక రోజు ఏం చేశారో తెలుసా? ఇదిగో రండి రండి ప్రభు ఛాయలు కనబడుతున్నాయి, చంద్రుడిలో విచిత్రమైన మార్పులు కలుగుతాయని ఆ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో రాయబడిందిగా. ఖగోళంలో వింతలు సంభవిస్తాయని రాయబడిందిగా. ఇదిగో చూడండి మాకు ప్రభు ముఖం చంద్రబింబంలో కనబడుతుందనగానే అందరూ బయటకు వచ్చి చూస్తున్నారట ప్రభు ముఖం కనబడుతుందని. కొందరు కనబడుతుంది, కొంతమంది కనబడట్లేదు. కనబడిన వారు అనుకున్నారట, అయ్యో వాళ్ళకి కనబడుతుంది మాకు కనబడట్లేదు, మేము అవిశ్వాసులమా అనుకున్నారట. తండోపు తండాలుగా నడి రోడ్డు మీదకి ఆ మధ్య జరిగింది ఇది. నడి రోడ్డు మీదకి సంఘాలు వచ్చి అదిగో ప్రభు చంద్రుడిలో కనబడుతున్నాడు, చంద్రుడిలో కనబడుతున్నారంటే మరొక ఆయన అన్నాడు, మీకు ప్రభు కనబడుతున్నాడేమో, మాకు బాబా గారు కనబడుతున్నారు అన్నారట. ఏంటి బాబా కనబడిపోతున్నాడట? యేసుక్రీస్తు కనబడిపోతున్నాడంట. మరి కొంతమంది ఎక్స్ట్రీమ్ బ్యాచ్ ఉన్నారు, వాళ్ళు అన్నారు మా దేవుడు మాకు కనబడుతున్నారు. ఎవరయ్యా మీ దేవుడు అంటే పవన్ కళ్యాణ్ అన్నారు. అందరికీ అందులోనే కనబడుతున్నాడు, ఎందులోనే? చంద్రుడిలో. ఎవరికి తోచింది వాళ్ళదే. రాకడ విషయంలో ఎంత కన్ఫ్యూజ్ ఈ రోజుకి జరగట్లేదా? జరుగుతుంది. కన్ఫ్యూజ్ ఎందుకు అవుతుంది సంఘం అంటే టెక్స్ట్ అర్థం అవ్వలేదు కనుక, సందర్భం అర్థం అవ్వలేదు కనుక, వాక్యం అర్థం అవ్వలేదు. అది అర్థమవుతుందని చెప్తున్నాను. వాక్యం చెప్పే ఈ సహోదరులు శేఖర్ అన్న, అర్జున్ అన్న, ఈ తమ్ముళ్ళు మనమే అవసరం లేదు, మీరే ఆ గేట్ దగ్గరే కబడ్డీ ఆడేస్తారు అలాంటి. అక్కడ జరిగిపోయింది అయితే చెప్పు అంటారు. ఈ అధ్యాయం తీసుకున్నారు. అంత ఇన్ఫర్మేషన్ ఉంది ఈ అధ్యాయంలో. నేను చాలాసార్లు చదివాడిని అండి, నాకు అర్థమైంది కదా ఈ అధ్యాయం. ఇది అర్థమైన తర్వాత నేను చెప్తున్నాను, ఎంత ధైర్యం వచ్చిందో చెప్పనా, ఎంత ధైర్యం వచ్చిందో చెప్పనా. ఇలాంటి మాటలు అంటున్నప్పుడు ఈ అధ్యాయం చదివి ఎంత ధైర్యమో చెప్పనా. ఎస్, ఖచ్చితంగా ప్రభువు నన్ను తీసుకెళ్తాడు అని అంత ధైర్యం వచ్చేస్తే ఈ అధ్యాయం చదివితే. పౌలు గారు మరి ఎలా రాశాడో, ఏ సమయంలో రాశాడో తెలియదు, కానీ ఆయన రాసిన విధి విధానం చాలా గొప్పదే. పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆయన అంటున్నాడు, ఎవడైనా ఆత్మ చెబుతుందని ఎవడని చెప్తే వాడు మూతి పగల కొట్టండి అవసరమైతే. ఆ పదం లేదు నా అంటున్నాను. మూతి మీద కొట్టమంటే మూతి మీద కానీ కొట్టేస్తారు. ఎవరు మొయ్ అని చెప్పండి. పరిశుద్ధాత్మ నీకొకలాగా ఆయనకొకలా చెప్తాడా? ఆత్మ ఒక్కడే. ఆత్మ ఎన్ని సంగతులు చెప్పినా ఒకే భావంతో చెప్తాడు. నీకొకలాగా వాళ్ళకొకలా చెప్తారు. ఈ మధ్య బాగా నేర్చుకున్నది చెప్పినా నాకు పరిశుద్ధాత్ముడు చెప్పాడండి. పరిశుద్ధాత్ముడు బైబిల్లో లేనిది బైబిల్కి వ్యతిరేకంగా ఎక్కడ చెప్పడం గుర్తెట్టుకోండి. ఎవరికైనా పరిశుద్ధాత్ముడు వచ్చాడని చెప్పారో, ఆ పరిశుద్ధాత్ముడు వచ్చాడని చెప్పి మాకు పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నారు అన్నారు, బైబుల్కి వారి మాట సమతూగదు. కావాలంటే మీరు చూడండి. ఎందుకంటే ఇందులో లేనిది బయట చెప్పేది ఏమీ లేదు. ఇందాక కారులో వస్తుంటే అంత వెస్ట్ గోదావరి మీటింగ్ జరిగి మాతో పాటు ఉండూరు డేవిడ్, మన డేవిడ్ ఉన్నాడుగా, డాక్టర్ డేవిడ్ గారు, వస్తుంటే ఒక కామెడీ మాట చెప్పాడు. వాళ్ళ సంఘంలో మన సుధాకర్ తాతయ్య ఉన్నాడు, సుధాకర్ తాతయ్య గారు. సుధాకర్ తాతయ్య చర్చికి వెళ్ళాడట. చర్చికి వెళ్తున్నాడు, వృద్ధుడు కదండి. వృద్ధుడు వెళ్ళి అలా కూర్చున్నప్పుడు కొంతమంది మీదకి పరిశుద్ధాత్ముడు దిగిపోయాడట. వాళ్ళు దిగిపోయి వృద్ధుడు ఏం చేస్తాడు, అలా కూర్చొని ఉన్నాడు. వీళ్ళందరి మీదకి పరిశుద్ధాత్మ దిగిపోతే ఆయన ఇలా కూర్చుని వాక్యం వింటున్నాడు అనమాట. వింటున్న టైంలో అలా పరిశుద్ధాత్మ పట్టిన వారు అదే అలా ఫీల్ అవుతారుగా, ఆ పరిశుద్ధాత్మడ దిగాడు అన్నవాళ్ళు అలా ఎగురుతూ వచ్చి ఆయన చేదొక్కేశారట. ఆయన అన్నాడట, నేను అనలేను కనుక, మరి ఇది పరిశుద్ధాత్మ, ఇది ఏ ఆత్మరా? పరిశుద్ధాత్మ మనుషులు దొక్కేస్తాడా? ఎలా తిట్టాడంటే ఇంక పెద్ద ఆయన ఎలా తిట్టాడు మీకు అర్థం అవ్వాలి. ఇంకా పరిశుద్ధాత్ముడు వచ్చాడని చెప్పి పక్కన వాళ్ళు తొక్కుపడేశారట. కొన్ని గాలి మాటలు మాట్లాడుతుంటారు కొంతమంది, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ బైబిల్కి సరితోగవు. ఆత్మతో ఎవడైనా చెప్పినా నమ్మకండి, మాట వలనైనను
నమ్మకండి. ఆత్మతో చెప్పినా నమ్మట్లేదని, మాటలు చెప్పినా నమ్మట్లేదని. ఒకవేళ నా పేరు మీద ఎవడైనా మీకు పత్రికలు పంపిస్తున్నాడేమో. చూసారు ఎంత దారుణాన్ని దిగబడిపోయారో. నా పేరు మీదే, మా పేరు మీదే, ఇదిగో ఈ పత్రిక పౌలే రాశాడని కొంతమంది పౌలు గారి పేరు మీద పత్రిక రాసేస్తున్నారట. ఎంత అడ్వాన్స్ అయిపోయారు చూడండి. ఆ రోజు పౌలు గారి పేర్ల మీద పత్రిక రాసి పౌలు గారి సంతకం కింద వేస్తున్నారట. మీకు అర్థమైందా? ఇది పౌలు గారే రాశారని. ఈరోజు ఎలాంటి వాళ్ళు, ఈరోజు మొబైల్ హ్యాకర్స్ ఎలా అయితే ఉన్నారో ఆ రోజు కూడా హ్యాకర్స్ ఉన్నారట. ఈ మధ్య నాకు తెలియకుండా ఫోన్ వెళ్ళిపోతుందండి. నాకేం అర్థం అవ్వట్లేదు. నా ఫోన్ వెళ్ళిపోతుంది. అండమాల్లో ఉన్న ఆవిడ చేసింది, ఎందుకు బాబు చేసేవాడిని. సరిగ్గా ఇదే ఆదివారం 12:30కి నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతుంటే ఆవిడ ఫోన్ చేసి ఎందుకు ఫోన్ చేశాను అడుగుతుంది. నేను ఎక్కడ చేశాను? నేను మెసేజ్ చెప్తున్నాను ఆ టయానికి. ఏమో యాక్ట్ చేసేయడం ఎవడైనా భగవంతుడు. అది మంచి దొంగ అనుకుంటాను, ఇంకేం చేయలేదు. హ్యాకింగ్ ఆ రోజు కూడా చూడండి. ఈరోజు మన వాట్సాప్ని వాళ్ళు కంట్రోల్ చేసినట్టుగా, మన మొబైల్ని వాళ్ళు కంట్రోల్ చేసినట్టుగా, మన పేరుని ఉపయోగించుకుని వాళ్ళేదో వెనకుండా చీకటి కొన నడిపిస్తున్నట్టుగా ఈరోజు కూడా చూడండి. ఈరోజు ఎలా జరుగుతుంది? ఆ రోజు ఏలో ఉపయోగించిన టెక్నాలజీ ఏంటంటే, ఆ రోజు లెటర్స్ పౌలు రాసేయడని ఏలే సొంతంగా లెటర్ రాసి పంపించేస్తున్నారట. ఎంత దారు పంపించేసి అంటారంటే ఇది పౌలే చెప్పాడు, రాకడ అయిపోయిందని పౌలు చెప్తున్నాడు. కావాలంటే చూడండి, ఇదిగో ఆధారం పౌలు గారు రాశారు చూడండి అని పత్రిక చూపించేవారట, విట్నెస్ చూపించేవారట, ఆధారం చూపించేవారట. ఇదిగో పౌలే రాశాడు, కావాలని చూడండి. మేము చెప్పే మాట కాదు, ఇది పౌలు కూడా చెప్తున్నాడు, ఇదిగో ఆయన రాసిన ఉత్తరం అని చూపించేవారట. పౌలు గారు అన్నారు, ఆత్మ వచ్చిందన్న నమ్మకండి, మాటలు చెప్పినా నమ్మకండి, చివరికి ఈ విషయంలో నా దగ్గర నుంచి లెటర్స్ పత్రికలు వచ్చాయన్న నమ్మకండి. ఈ విషయంలో మీకు ఒక క్లారిటీ ఉండాలి. ఏంటంటే, మీరు త్వరపడి సంచల మనసుకులు కాకుండా వలనని, బెదరకుండా వలనని, మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి, ఆయన రాకడను బట్టి బెదిరిపోవడం కానీ, ఆయన రాకడను బట్టి సంచల మనసులు అయిపోవడం కానీ, ఆయన రాకడ వర్తమానాన్ని బట్టి ఏవేవో పుకార్లు షికార్లు చేయడం కానీ, ఇలాంటివి ఏవి మీరు టెన్షన్ చేయకండి. ఆయన రాకడ జరిగినప్పుడు విశ్వాసులకు జరిగే ఫస్ట్ మూమెంట్ ఏంటో తెలుసా? విశ్వాసులందరూ గ్యాదర్ అవుతారట, ఫామ్ అవుతారట. గుర్తుపెట్టుకోండి, రాకడ జరిగిందో లేదో అనడానికి మొట్టమొదటి కార్యము ఏమి జరుగుద్దంటే, మనము ఆయన యొద్ద కూడుకుంటాము. ఆయన వచ్చి వెళ్ళిపోయాడని ఎవడైనా అంటే మీకు ఫస్ట్ మైండ్లోకి రావాల్సింది ఏంటి చెప్పిన? మేము గ్యాదర్ అవ్వలేదుగా, మేము ఎక్కడ ఫామ్ అవ్వలేదుగా. ఎలా ఫామ్ అవుతారు? ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం. మనం కొంతమంది విశ్వాసం ఇక్కడ వేటలపాలెంలో ఉన్నాం, మరికొంతమంది కాకినాడలో ఉంటారు, మరికొంతమంది హైదరాబాద్లో ఉంటారు, మరికొంతమంది లండన్లోనూ ఆస్ట్రేలియాలోనూ ఉంటారు, మరికొంతమంది అమెరికాలో ఉంటారు, మరికొంతమంది ఈ 6 నేల మీద ఎక్కడెక్కడో ఉంటారు. వీళ్ళందరూనట యేసుప్రభు వచ్చినప్పుడు ఈ విశ్వాసులందరూ ఒకే చోటకి చెప్పండి ఫామ్ అవుతారట. యేసుప్రభు వచ్చి వెళ్ళిపోయాడని ఎవడైనా అంటే మొట్టమొదటి మీరు గుర్తుపెట్టుకోండి, మీరు టీమ్గా ఫామ్ అయ్యారా? అవ్వలేదు. ఒకవేళ అవ్వలేదు అంటే మీకు వెంటనే స్ట్రైక్ అయిపోవాలి. ఏంటి? రాకడ జరగలేదు. రాకడ జరిగితే మేము ఫామ్ అవుతాం, రాకడ జరగలేదు అనడానికి గుర్తు మేము ఫామ్ అవ్వలేదు. రాకడ జరిగితే ఖచ్చితంగా మేము అందరం కూడుకుంటాం. మొట్టమొదటి పౌలు గారు ఇస్తున్న గుర్తు ఏంటో చూడండి, ఇది జరిగితే అప్పుడు మీరు ఎలక్ట్ అవ్వండి. ఇది జరిగిందా? లేదు. మీరు చూసారా? లేదు. ఇది ఏమీ జరగలేనప్పుడు, ఇదేమీ చూడలేనప్పుడు ఎవడో గాలిగడొచ్చి ప్రభు రాకడ అయిపోయిందంటే మీరు ఎలా నమ్ముతారు? మొట్టమొదటి ఆధారం మనకి ఇస్తున్నాడు పెద్ద ఆయన వచ్చినప్పుడు ఆయన యొద్ద మనమందరం కూడుకుంటాం. సార్వత్రిక సంఘం, ప్రపంచ దేశాల్లో ఉన్న విశ్వాసులందరూ, మనమే అనుకోకండి దేవుని పిల్లలు, ఈ 100-200 మంది అనుకోకండి దేవుని పిల్లలు. సార్వత్రికంగా ప్రపంచవ్యాప్తంగా 6 నేల మీద ఏజెన్సీ పట్టణాలు ఎక్కడెక్కడ సముద్ర దీవుల్లో ఉన్నారో వీళ్ళందరూ దేవుని పిల్లలైన వారందరూ ఒకే ప్రాంతంలోకి ఫామ్ అయిపోతారట, గ్యాదర్ అవుతారట. అంతా ఒకే టీముగా సంఘముగా వచ్చేస్తారట. ఎందుకు అంటే వీళ్ళంతా ఒక్కసారి మేఘం ఎక్కడానికి, వీళ్ళంతా ఒక్క దగ్గరికి వస్తారట. అది జరగకపోతే గుర్తుపెట్టుకోండి, ప్రభు ఇంకా రాలేదు. ఒకవేళ ఇలాంటి బోధ చేసేవాడు ఎవడైనా ఉంటే గలతీ పత్రిక రాస్తూ అంటాడు,
వాడు శాపగ్రస్తుడు అంటాడు. చూడండి ఒకసారి చూడండి, జాగ్రత్త. రాకడి విషయాలు మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్త, రాకడే కాదు వాక్యం మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్త. గలతీ పత్రిక త్వరగా గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. బాగా గుర్తుపెట్టుకోవాలండి, ఇలాంటి కొన్ని బండ విషయాలు అన్నమాట. బండ గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు మారనే విశ్వాసపు పునాదులు. 1 పునరుద్ధానం, 2 ప్రభు పుట్టిక, 3 ప్రభు పునరుద్ధానం, 4 ఇదిగో రాకడ సందర్భం, 5 విశ్వాసము. అలా ఎన్నో కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఇవి ఎప్పుడు చెరగడానికి వీళ్ళ త్రిత్వం. కొన్ని పాయింట్స్ మనకు తెలియాలి, ఆత్మను గురించి క్లారిటీ ఉండాలి. ఇవి మేజర్ పునాదులు లాంటి. మిగిలినవన్నీ నేను చెప్తున్నాను నిన్ను మరింత పురుకొల్పడానికి. ఇవి స్టాండర్డ్గా నువ్వు నిలబడడానికి కావాల్సిన విశ్వాసపు పునాదులు. గలతీ పత్రిక, గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం నుండి చదువుతాం. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టు. చూసారా, దశలోనిక సంఘానికి ఏం దాపరించిందో ఇక్కడ కూడా ఒక దుర్బోధ దాపరించిందట. వీళ్ళు ఏం చేశారంటే అత్యంత త్వరగా యేసుప్రభులోంచి లాగేశారట. అక్కడేమో రాకడి జరిగిపోయింది, ఇక దేని మీద మమకారం పెట్టుకోకండి, రండి మా వెనక వచ్చేయండి అని కొంతమందిని అమాయకులు లాక్కెళ్ళిపోతుంటే, ఇక్కడున్న కొంతమంది దౌర్భాగ్యమైన బోధ ఏంటంటే మనం సున్నతిలు చేయించుకోవాలని చెప్తున్నారట. మరి కొంతమంది ధర్మశాస్త్రం పాటించాలని చెబుతున్నారట. ప్రభు రాకను విడిచి మళ్ళీ పాత రోత అమావాస్య దినాలు, విశ్రాంతి దినాలు పాటించడానికి తీసుకెళ్ళిపోతున్నారట. అలాంటి వారు గురించి చెప్తున్నాడు. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాడిని విడిచి భిన్నమైన సువార్తతో మీరు ఎంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం అవుతుంది. ఆశ్చర్యం అయిందండి. సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 10 సంవత్సరాలు బోధించిన తర్వాత టకాలమని ఎవడో వచ్చి కొత్త వార్త చెప్పిన వెంటనే అలా మీరు జంప్ అయిపోయి వెళ్ళిపోతే ఆ కాపరికి ఆశ్చర్యం కాదు. ఈ మధ్య అవిశ్వాసులు రక్షించడానికి లేరు సేవకులు. మీరు కావాలంటే చూడండి, ఆ సంఘాల్లో ఉన్న వాళ్ళని ఈ సంఘాలకు ఎలా రప్పించాలని మ్యాజిక్ చేసే సేవకులు ఎక్కువైపోయారు. ఇప్పుడు రాయితీలు పెట్టడం, ఏసీలు పెట్టడం, సౌండ్లు పెట్టడం, లాగేయడమే అందులో నుంచి. అందుకే ఎవరన్నారు, మంచి మాట అన్నారండి. ఈరోజు అందరూ అన్నట ఎక్కడో నది దగ్గరికి, సముద్రం దగ్గరికి వెళ్ళి గేలం వేయట్లేదట. ఏకంగా గేలం ఎక్వేరియంలో వేసారట. ఎక్వేరియం అంటే ఏంటి? చేపల తొట్టు. ఇంట్లో పెట్టుకున్న చేపల తొట్టుకు వేసి ఆ చేపను పడేస్తున్నాడట వీడు. ఈరోజు చాలామంది చూడండి, ఉన్న సంఘాలని గలిబిలి చేసి మన దగ్గరికి మందనే తెచ్చుకోవడానికి ఈరోజు ప్లాన్ చేయట్లేదు. అలాంటి వాళ్ళు ఉన్నారు ఈరోజు, గుర్తుపెట్టుకోండి. ఆ రోజు కూడా గలిబిలి చేసినప్పుడు ఇంత కట్టేన నా దగ్గర నుంచి మీరు వెళ్ళిపోతున్నారని బోరును బాధపడుతున్నారట. ఎవరు? పౌలు గారు. అయ్యో నాకు ఆశ్చర్యం కలుగుతుంది. అది మరి యొక్క సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. ఎప్పుడు బండగా గుర్తుపెట్టుకోండి, క్రీస్తు సువార్తను చెరిపేసేవారు కొందరున్నారు. వాళ్ళు ఉంటారు, ఎప్పుడు ఉంటారు? ఈ భూమి నాశనమయ్యేంతవరకు ఎప్పటికీ ఆ వ్యవస్థ ఉంటుంది. అది ఎప్పటికీ తీయలేం, గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభుకి ఎగెనెస్ట్గా పనిచేసే ఒక వ్యవస్థ ఎప్పుడు ఉంటుంది, గుర్తెట్టుకోండి. అది రాకడికి మధ్యలో జరిగే ఒక వ్యవస్థ. చాలామంది ఏమనుకుంటున్నారంటే మేము వాళ్ళు తీసేస్తాం, నలిపేస్తాం, కలుపు మెక్కలు పీకేస్తాం. అంత లేదు. ప్రభు రాకడ వచ్చేంతవరకు ఆ వ్యవస్థ పనిచేస్తుంది, కానీ ఎవడు ఏమీ చెయ్యలేడు. వాళ్ళ పని ఏంటి చెప్పిన? ఎప్పుడు యేసుప్రభుకి వ్యతిరేకంగా మాట్లాడడానికి వాళ్ళు పుట్టారన్నట్టు ఉంటారు. వాళ్ళు ఎప్పుడు బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడడానికే పుట్టామన్నట్టు ఉంటారు. వాళ్ళు ఎందుకు అలాగున్నారు, దేవుడు ఎందుకు అలా వదిలేసాడంటే ఆ వ్యవస్థ ఎప్పుడు అలా ఉంటుందంతే. దాన్ని చూసి మీరు కంగారు అయిపోయి వీడికి ఎవడికి సమాధానం చెప్పరేంటండి, వీడిని ఎవడు పీకడేంటండి, వీడిని ఎవడు చెరిపాడేంటంటే, నువ్వు చెరిపేసి ఇంకొకటి పుట్టుకొస్తాడు. అవి పిల్ల మొక్కలు, అవి తరతరానికి వస్తూనే ఉంటాయి. పౌలున్న కాలంలోనే ఉన్నారు, అపోస్తులు ఉన్న కాలంలోనే ఉన్నారు, ఎప్పటికీ ఉంటారు. ఈ వ్యవస్థ ఒకటి పనిచేస్తుంది. ఎందుకు పనిచేస్తుంది చెప్పనా? వాళ్ళందరికీ ఒక లీడర్ ఉన్నాడట. వాళ్ళందరికీ ఆ లీడర్ వాడెవడు? ఆర్ఎస్ఎస్ కాదు, వాడెవడో బజరంగ్ దళ్ కాదు, వాడెవడో శివశక్తి కాదు, వాడెవడో మతోన్మాదులని ముద్రేసిన వాళ్ళు కాదు. వీళ్ళందరికీ లాంటి వారికి, ప్రభు మీద తిరగబడుతున్న వారందరికీ ఒక అదృశ్య నాయకుడు ఉన్నాడట, ధర్మ విరోధి.
వాడు అనకుండా ఆపరేట్ చేస్తాడట. వాడు ఆపరేటింగ్ సిస్టమ్ అంతా ఏంటి చెప్పిన, ప్రభువుకి ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడేస్తాడు, దూతాడట వాడిని. బైబిల్కి ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడేస్తాడట, దూతాడట వాడిని. ఈ వ్యవస్థ యేసు ప్రభు వచ్చేంత వరకు రన్ అవుతూనే ఉంటుంది. దీన్ని ఎవడు ఏం చేయలేని మళ్ళీ చెప్తున్నా. ఏమవుతుంది? అది ఉంటుంది, అది ఉండాలి కూడా, అది ఉంటుంది. ఏం జరుగుతుందో చూడండి. ఆయన అంటున్నట్టుగా కొందరు ఉన్నారు, మేము ప్రకటించిన సువార్తని కాక మరి ఒక సువార్తను మేమైనా పరలోకం నుండి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడగును. ఏమంటున్నాడండి? ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. మేమైనను పరలోకం నుండి వచ్చు. చదవండి, ఆగలేస్తుందండి. మేము మీకు ప్రకటించిన సువార్తను కాక మరి యొక్క సువార్తను మేమైనను భూలోకము నుండి వచ్చిన ఒక దూతైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూతైనను అతడు శాపగ్రస్తుడవును గాక. మేము ఇది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరలా చెప్పుచున్నాము. ఆగుతాం. మేమొచ్చి సువార్త మార్చి మాట్లాడినా మేము శాపగ్రస్తులు అవుతాం. పరలోకం నుంచి గాబ్రియేలు, ఆ పదం లేదు కానీ తెగించి నేను అంటున్నాను, గాబ్రియేలు వచ్చి ప్రభువుకి వ్యతిరేకంగా మాట్లాడిన గాబ్రియేలు దేవదూత కూడా శాపగ్రస్తులు అవుతాడు. ఎందుకు ఆ మాట అన్నాడు చెప్పిన, రానున్న తరాల్లో, ఆ తరాల్లో కూడా కొన్ని మతాలు ఎలా పుట్టుకొచ్చే చెప్పిన, మా గాబ్రియేలు కనబడ్డాడని చెప్పారు. తెలుసా? ఆ మతం ఏంటని నన్ను అడగండి. క్రిస్టియానిటీకి ధీటుగా ఎదిగిన ఒక మతం ఉంది, వ్యతిరేకంగా నిలబడి ఎప్పుడు అవసరమైతే క్రైస్తవులు కొట్టి చంపడానికి. వాళ్ళ మతం అనేది ఎలా పుట్టుకొచ్చిందంటే, వాళ్ళ యొక్క ఫిలాసఫీలో మౌలికమైన విషయం ఏంటంటే, మా గాబ్రియేలు కనబడ్డాడు మా ప్రాఫిట్కి అని చెప్తారు వాళ్ళు. ఎవరో మీకు తెలుసు? ఆయన మా ప్రవక్తకి గాబ్రియేలు కనబడ్డాడు, ఆయన కనబడేలా రాయమని చెప్పాడు. ప్రభు సిలువ వేయబడలేదని మా గాబ్రియేలు వచ్చి మా ప్రవక్తకి చెబితే రాశాడు అన్నారు. ఆయన సొమ్మసెల్లిపోయాడు తప్ప ఆయన పునరుద్ధానం అంటే మరణించి తిరిగి లేదని గాబ్రియేలు చెప్పాడు, మా ప్రవక్త రాశాడని చెప్పారు. నిజం ఎన్ని ఉన్నాయి లోకంలో. ఇలాంటివి నేను చెప్తాను. సువార్తికుడు చెప్పిన, దేవదూత వచ్చి చెప్పిన, దేవదూత చెప్పదు, చెప్పాల్సిన అవసరం లేదు. మిఖాయేలు కానీ గాబ్రియేలు కానీ కోటాను కోట్ల దేవదూతుల్లో కానీ ఏ దూత వచ్చి ఇంత సాహసం చెయ్యదు. ఒకవేళ చేస్తే ఇన్ కేస్ వాడు కూడా శాపగ్రస్తుడే అన్నాడు. ఎంత కమాండ్ ఇస్తున్నాడంటే, ఎందుకు ఇవన్నీ పౌలు గారు అడుగడుగున హెచ్చరిస్తున్నారంటే, తెసలోనికలో ఈ సంగతిని ఎత్తి మాట్లాడుతున్నాడు. ఏమని? ఫస్ట్ పాయింట్, ఆయన వచ్చి వెళ్ళిపోయాడో లేదో అనడానికి నాకు గుర్తు ఏంటంటే, చెప్పండి, మనం ఫామ్ అవుతాం. మనం అందరూ ప్రపంచ దేశాల్లో ఉన్న వారందరూ విశ్వాసులు అందరూ ఒక దిక్కునికి వస్తారు. వాళ్ళందరూ చెప్పండి ఫామ్ అవుతారు. విశ్వాసం ఎప్పుడో ఒకటి గుర్తుపెట్టుకుంటాడట, ప్రభు వచ్చి వెళ్ళిపోయాడు అనగానే వాడి గుండెల్లో ఉన్న ధైర్యం ఏంటి చెప్పిన, నేను వెళ్ళకుండా ప్రభు వచ్చి అలా వెళ్ళిపోతాడు, నన్ను తీసుకెళ్ళకుండా ఆయన వెళ్ళడు. లేదు, ఆయన వచ్చి వెళ్ళిపోయాడని నీకు భయం వేస్తుందంటే గుర్తుపెట్టుకో, నీ విశ్వాసం మీద నీకే నమ్మకం లేదు. ఆయన వచ్చి వెళ్ళిపోయాడంటే నీ ధేమయ్యాడు చెప్పిన, ఎందుకు వచ్చి వెళ్ళిపోతాడు? నన్ను తీసుకెళ్ళకుండా ఆయన వెళ్ళడు, నన్ను ఆయన మేఘాల మీదకి ఎక్కించకుండా వెళ్ళడు. ఆయన వచ్చి వెళ్ళిపోయాడు అంటున్నారంటే నేను వెళ్ళలేదు కనుక ఆయన ఇంకా రాలేదని ఒక విశ్వాసం ఉండదంట. లేదు, వచ్చి వెళ్ళిపోయాడు, మనల్ని వదిలేశాడు, అయ్యో రేపు మేము ఏమైపోవాలి, ఏం జరుగుద్ది అని కంగారు పడితే గుర్తుపెట్టుకోండి, విశ్వాసులుగా ఇంకా మన విశ్వాసం స్థిరముగా ఉండునుగాక. నెక్స్ట్ మాట మాట్లాడుతున్నాడు. 2వ అధ్యాయం 3వ వచనం. 2వ అధ్యాయం 3వ వచనం. ఏ 2? తెస్సలోనిక 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితే గాని ఆ దినము రాదు. ఏమంటున్నాడో చూడండి. ఏం జరుగుతుందంటే గుర్తుపెట్టుకోండి, చదువుతాడు మరలా ఒకసారి. మొదట భ్రష్టత్వము సంభవించి
నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితే గాని ఆ దినము రాదు. మొదటిది ఏమన్నాడంటే, గుర్తుపెట్టుకోండి, మొదటిది ఏమన్నాడంటే మనం అందరం ఒక సంఘముగా కూడుకునేంత వరకు ఆయన రాడు, మనం తీసుకెళ్ళేంత వరకు ఆయన రాకడా జరగలేదనడానికి మనకి గుర్తు అన్నాడు. రెండో పాయింట్ ఏమంటున్నాడంటే, ఒక సిస్టమ్ పనిచేస్తుందట, ఒక సిస్టమ్ సొసైటీలో ఉందట. ఆ సిస్టమ్ ఏంటంటే, సమాజంలో పనిచేస్తున్న ఆ వ్యవస్థ ఏంటంటే భ్రష్టత్వం అన్నాడు, పాప పురుషుడు అన్నాడు. వాడు బయలుపడితే కానీ ఆ దినం బయటికి రాదు. ఒక రకమైన వ్యవస్థ ఈ సమాజంలో ఉందట. నిజంగా నేను చెప్తున్నాను, మీకు బైబిల్ అర్థమైతే ఆ బైబిల్ కళ్ళద్దాల్లో నుండి ఈ లోకాన్ని మీరు చూడడం నేర్చుకుంటే, నేను చెప్తున్నాను, క్లియర్ కట్గా ఆ వ్యవస్థ మీ కళ్ళకు కనబడుతుంది. ఎస్, అది ఉంది. ఎస్, ఆ వ్యవస్థ పనిచేస్తుంది. మీరు చూడండి, కావాలంటే ఎవడో పేర్లు చెప్పకండి, కర్రోడు నల్లోడని. ఆడొక్కడే కాదు, వ్యవస్థ ఉందట. వ్యవస్థ, ఒక వ్యవస్థే పనిచేస్తుందట. ఎలాంటి వ్యవస్థ అంటే, సమాజం ఒక రోజుకి ఎంత దిగజారిపోద్దంటే, దిగజారిపోయే పరిస్థితి. భ్రష్టుడు అంటే ఇంక మనిషి చూడండి, ఇక అది అలవాటు అయిపోతారట. అంతే, ఇక ఆల్రెడీ అలవాటు అయిపోయింది. ఒక మాట నేను చెప్పనా, ఒకప్పుడు పేపర్లో ఎక్కడైనా మన మండల స్థాయిలో ఎక్కడైనా మర్డర్ జరిగింది అనుకోండి, అక్కడ మనిషిని చంపేశారట అని చెప్పుకునేవాళ్ళు. నాకు బాగా గుర్తుందంటే, ప్రత్యూష హీరోయిన్ తెలుసు కదండి, రేప్ చేసి చంపేశారు. ఆ రేప్ కేసు తెర మీదకి వచ్చినప్పుడు ఒక్కసారి మన తెలుగు రాష్ట్రాలు ఊగిపోయాయి. ఒక హీరోయిన్ చంపేశారు. ఒకప్పుడు మన పెద్దాపురం మండలంలో ఆనుకుని ఒకసారి ఒక అమ్మాయిని దారుణంగా రేప్ చేసి ముఖం మీద పెట్రోల్ వేసి కాల్చి ఆ పాండవుల మెట తుప్పల్లోకి విసిరేశారు. అది కూడా న్యూస్ వచ్చింది, చిన్నప్పుడు న్యూస్. ఒక న్యూస్ వస్తే అది నెలలు మాట్లాడుకున్నాం, రేప్ సీన్ జరిగిందట, ఒక మనిషిని చంపేశారంట అని. ఈరోజు పక్కన మనిషిని చంపేరా అంటున్నాం మనం. మానభంగాలు చెప్పండి, మానభంగాలు తెల్లారితే పేపర్లో ఎన్ని చూడలేదు, నరమేధం ఎన్ని చూడలేదు. మనిషిని చంపడం ఎంత ఈజీ అయిపోయిందంటే, కోడి పిల్లని అలా కోసినట్టుగా ఈరోజు మనిషిని చంపేయట్లేదా? ఎంత సెటిల్మెంట్ ఉందో చెప్పిన సొసైటీలో, మీరు నమ్మితే ఆశ్చర్యపోతారు. సెటిల్మెంటుడు ఈరోజు ఒక డార్క్ నెట్ అని ఉంది. డార్క్ నెట్, మీరు ఆడేది ఇంటర్నెట్, గుర్తెట్టుకోండి. మీరు మొబైల్లో యూట్యూబ్ చెల్లి, గూగుల్ తల్లి, ఇదంతా మీరు వాడే నెట్. ఇది ఒక డార్క్ నెట్ ఉంది, అదొక చీకటి ప్రపంచం. ఆ ప్రపంచంలో కొన్ని చీకటి వ్యాపారాలు జరుగుతాయి. ఈరోజు పోలీస్ వ్యవస్థకి తలపోటు ఆ వ్యవస్థ, తెలుసా? దొరకరు వాళ్ళు. వాళ్ళకి అడ్రస్లు ఉండవు, లాగిన్ ఐడియాస్ ఉండవు, ఏమి ఉండవు. వాళ్ళు ఏం చేస్తారు చెప్పిన, ఈ డార్క్ నెట్లోకి ఎవరైతే శత్రువులుగా భావిస్తున్న వారు ఉన్నారో, వీడిని లేపేయాలనుకున్నవాడు ఆ డార్క్ నెట్లో ఉన్న వారికి ఫోన్ చేస్తారు. ఆ డార్క్ నెట్లో ఉన్న వారికి ఫోన్ చేస్తే రహస్యంగా ఒకటి చీకట్లో నుంచి నీతో మాట్లాడతాడు. అది వీడియో కాల్ కాన్ఫరెన్స్లో. వాడు ఫోన్ చేస్తే ఆడు అడుగుతాడు, ఏంటి ప్రాబ్లం? ఆడికి నాకు అస్సలు పడట్లేదు. ఏమంటున్నాడు? ఏమన్నదన్న మ్యాటర్ నీకు అనవసరం. ఆడి ముఖం నాకు అసలు చూడాలనిపించట్లేదు. మరి ఏం చేయమంటావు? కాలుకైతే 10,000, చెయ్యికైతే చెప్పండి 15,000. ముఖమే కనబడకూడదంటే చెప్పండి, కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఎంత చెప్పండి? నాకేం తెలుసు అనుకోకండి, నాకు తెలియదు, ఉజ్జాయింపుకి చెప్తున్నాను అంతే. కాలుకైతే 10,000, చేతికైతే 15,000. ముఖమే మాడిపోయి మసైపోవాలి అంటే కొంచెం కాస్ట్ అవుద్ది, ₹1,00,000. మనిషే కనబడకుండా పోవాలి అంటే మినిమం ఒక 10-20 lakhs అవుతాయి. డీలోకేనంటే ఓకే, అడ్రస్ ఇచ్చేస్తారు, వాట్సాప్ నెంబర్ ఇచ్చేస్తారు, లొకేషన్ పట్టేసుకుంటారు. టెక్నాలజీస్తో వచ్చి నిన్ను ఎవడు చంపేసాడు కూడా దొరకకుండా మళ్ళీ డార్క్ ప్లేస్లోకి వెళ్ళిపోతారు. ఈరోజు ఇలాంటి అవస్థలు ఉన్నాయని నమ్మగలరా? ఈరోజు భ్రష్టత్వం ఎంత సంభవించిందంటే, మనుషుల్ని ఎంత ఈజీగా చెప్పినా, ఒకప్పుడు డాన్లు ఉండేవారండి, ఒకప్పుడు రౌడీ స్టేట్లు ఉండే, ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ అంటే చెప్పిన డార్క్ నెట్. అది చాలా సాఫ్ట్గా ఉంటాడు, స్పెట్స్ పెట్టుకుంటాడు, నీట్గా ఉంటాడు, కంప్యూటర్ మీద యాపిల్ ట్యాబ్ మీద కూర్చుంటాడు, తెలుసా? ఆడి మాటలు చేస్తాడని మనం అనుకోం. మనం
ఆడు కూర్చొని నీట్గా అలా కథం చేసి నువ్వు మంగళవారం సంతకే వెళ్తావు, ఇంక ఇంటికి వెళ్ళవు. ఇక సంతలోనే నీకు చివరి సంత, అది అయిపోతావు. ఉన్నారు ఇలా చక్క పెట్టేవాళ్ళ సొసైటీ, మీరు నమ్మరు. అక్కడ దాకా ఎందుకండి, మన సిటీస్లో పేర్లు చెప్పన్నారు, మన సిటీస్లో ఇలాంటి గ్యాంగులు ఉన్నాయంటే నమ్మగలరా? 1000 రూపాయలు ఇస్తే కాలు చేయ ఒడిదిప్పి వెళ్ళిపోయే బ్యాచ్ రాజమండ్రిలో ఉన్నారంటే నమ్మగలరా? నెంబరేమన్నా సరదా అంటున్నా, నిజం. మొత్తం మళ్ళెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళకి ఏంటంటే ఆధారాలు లేకుండా చేసుకోవడానికి రెడీ. ఎంత ఎంత వ్యవస్థ నడుస్తుంది అనుకుంటున్నారు? మనుషులు ఎంత భ్రష్టులైపోయారంటే మనుషులు చంపుకోవడంలో ఈరోజు మనుషులకి ఏం భయం లేదు. జంతువులు చంపినంత ఈజీగా చంపుతున్నారట. మొదట భ్రష్టత్వం సంభవించి, మీకు అర్థమైపోవాలి ఆల్రెడీ భ్రష్టత్వం ఏ స్థాయిలో ఉందో. కాబట్టి ఎవరైనా చనిపోతే ఊరంతా మౌనంగా ఉంటుంది. ఈరోజు ఎవరైనా చనిపోతే శవం దగ్గరికి వెళ్ళి సెల్ఫీ తీసుకుంటున్నారు. మీరు చూడండి కావాలంటే, మా తాతయ్య గారు చచ్చిపోయారు అని తాతగారితో సెల్ఫీ, లాస్ట్ పిక్ మా తాతకి నాకు. అసలు భయం లేదండి, సాగు భయం లేదు, బాధ లేదు, ఏమీ లేదు. వాళ్ళ నాన్నమ్మ పెడుతుంటే వాళ్ళ నాన్నమ్మకి ఇలా తుడిసి ఏడకే ఇలా చూడు ఒకసారి అంటారు. ఎంత దారుణం అండి! భ్రష్టత్వం, ఫీలింగ్స్ లేవు, ఎథిక్స్ లేవు, మోరల్ వాల్యూస్ లేవు, ఏమీ లేవు. మనిషి భ్రష్టుడైపోయాడు. పౌలు గారు అంటున్నారు, ఇదిగో సొసైటీ భ్రష్టత్వంలోనికి వచ్చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి, వాడు రెడీ అవుతున్నాడట. రోజు రోజుకి నేను అడుగుతున్నాను, రోజు రోజుకి ఈ వ్యవస్థ ఎలా అయిపోతుందంటే ఒకరోజు తెర మీదకి ఒకడు రాబోతున్నాడట. వాడెవడో నాశన పాత్రుడు. వాడెవడట? నాశన పాత్రుడు, పాప పురుషుడు బయలుపడితే కానీ ఒకరోజు ఈ డార్క్ నెట్ అని, లేదా ఈ చీకటి ప్రపంచాన్ని, ఈ వ్యవస్థలను, ఈ మతోన్మాదులను వీళ్ళందరినీ నడిపిస్తున్నవాడు ఒకరోజు బయటకు వస్తాడట. నిజంగా చెప్తున్నాను, ఆ రోజు రియల్ ఎనిమీ ఎవడో, క్రీస్తు రాజ్యానికి ఎవడో నిజమైన శత్రువు ఆ రోజు బయట అవాక్కైపోతా ఉంటా. ఆ రోజు అని చూసి మనం ఒకరోజు జరుగుద్ది, మీరు నమ్మండి. నిజంగా యేసు ప్రభు కనబడతాడన్నది ఎంత వాస్తవమో, ఒకరోజు ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్న దయ్యం కూడా ఒక్కసారి తలుక్కుమని తెర మీదకి వస్తుందంటే నమ్మగలరా? వస్తాడు ఒకరోజు అటు తెర మీదకి. అది ఇంకా జరగలేదంటే మీరు గుర్తుపెట్టుకోండి, ప్రభువు రాకడ ఇంకా సరే. ఎన్ని ఇంట్లు ఇస్తున్నాడు చూడండి ఎవరు? పౌలు గారు. 1, ఆయన వచ్చి వెళ్ళిపోయాడంటే మనం గ్యాదర్ అవ్వాలి. 2, ఆయన వచ్చాడు అంటే ఫస్ట్ జరగాల్సిన మూమెంట్స్లో మరొక మూమెంట్ ఏంటంటే ఆడు బయటకు వస్తాడు. ఎవడో చెప్పకండి, ఆడండి, ఈడండి, లా శక్తుడండి, ఈ శక్తి, ఆడి పేర్లు చెప్పకండి. వాళ్ళు అంతా గొలికెళ్ళి ఆడుకునే ఆడి దగ్గర బ్యాచ్లు అందరూ ఉన్నాయి. అసలోడు వస్తాడు బయటికి, ఆడు రావాలి, ఒకరోజు రావాలేంటి లాక్కి వస్తాడట. ఇప్పుడు డౌట్ రావాలి మనకి, ఎందుకు ఉంటారు వీళ్ళంటే? ఈ ప్రాబ్లం పౌలు గారే కాదు, అపోస్తులందరూ ఎదుర్కొన్నారు. ఈ ప్రాబ్లం డీల్ చేయడానికి ఒకరోజు మరొక పెద్ద అయిన అపోస్తుల్లో చివరివాడు బతుకున్నప్పుడు ఆయన కూడా ఫీల్ అయ్యాడు. ఆయన ఎవరు? యోహాను గారు. చూద్దాం ఒకసారి. చివరివాడు అంటే చిన్నోడని కాదు, చివరిలో చనిపోయిన చివరి అపోస్తులుడు ఆయనే యోహాను గారు. ఏ యోహాను గారు? బాప్టిజం ఇచ్చు యోహాను గారు, అవును కదా? మరి ఏ యోహాను చెప్పండి? అపోస్తుడైన యోహాను గారు. సరే, బాప్టిజం ఇచ్చి యోహాను ఎప్పుడు గుర్తుపెట్టుకుని, ఆయన పైలట్. ఆయన పైలట్ అయితే ఈయన అంబాసిడర్. ఎవరు అంబాసిడర్ అంటే? పంపబడినవాడు, అపోస్తుడు. ఈయన అంబాసిడర్ అయితే ఆయన పైలట్ అంటే ముందెళ్ళేవాడిని పైలట్ అంటారు. బాప్తిస్మ ఇచ్చి యోహాను యేసుక్రీస్తుకి ముందుకెళ్ళి మార్గము సరాలని, ఆయన పైలట్. ఈయన అంబాసిడర్ అంటే అదేనండి తూరింకోరే కదా అనకండి, దాని పేరు అంబాసిడర్ అంటే మధ్యవర్తి, పంపబడేవాడు అని. అపోస్తుడైన యోహాను గారు ఏమంటున్నారో చూడండి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం నుండి. ఇది కడవరి గడియ. చూసారా పౌలు గారు ఏమన్నారు? నిజంగా బాగా వినాలండి, బెలవంటే విషయాలు. చిన్న పిల్లలారా, ఇది కడవరి గడియ. మీకు ఆ విషయం గుర్తుందా? క్రీస్తు విరోధి వచ్చినని మీరు వింటిరి కదా. ఎవడట? క్రీస్తు విరోధి వచ్చినని మీరు వింటిరి కదా. ఇది కడవరి గడియ,
క్రీస్తు విరోధి వచ్చినని మీరు వింటిరి కదా, ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఏమర్థమైంది ఆ మాట? నేను మరలాడుతున్నాను. క్రీస్తు విరోధి ఒకడు వస్తాడని మీరు విన్నారు కదా, వాడు ఏజెంట్లు ఆల్రెడీ బయలుదేరిపోయారు అన్నాడు. మేనోడు ఒకడు ఉన్నాడట, వాడు వస్తాడట, ఆడు ప్రభువు రాకడ జరిగే టైంలో బయలుపడతాడట. ఆల్రెడీ చీకట్లో ఉండే అవస్థనంతా నడిపిస్తున్నాడట. ఆడు బయలుపడే ముందస్తుగా వాడి ఏజెంట్లు రెడీ అయిపోయారట. ఆడ ఏజెంట్లో మతోన్మాదులు ఉన్నారు, వాడి ఏజెంట్లో దైవజనులని పేర్లు చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు, ఆడ ఏజెంట్లో బోధన మార్చేసి ఇక్కడే పులిపేట మీద నిలబడి రాకడ గూర్చి విశ్వాసాన్ని గూర్చి వక్రంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు బయలుదేరిపోయారట. ఎంత క్లారిటీ ఇస్తున్నారు చూడండి. వాళ్ళకి ఎంత క్లారిటీ ఉందండి శిష్యులకి. ఇదిగో చిన్న పిల్లలారంటే సండే స్కూల్ పిల్లలు అనుకోకండి, మనమే చిన్నపిల్లలు అంటే సెటిల్ ఏ తిరుగుతారు రాలనుకోకండి, మనమే చిన్న పిల్లలారా, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చినని వింటిరి కదా, ఇప్పుడే అనేకులైన క్రీస్తు విరోధులు. వాడొచ్చే ముందు ఆల్రెడీ కొంతమంది బయలుదేరిపోయారు. ఒక వ్యవస్థ స్టార్ట్ అయింది. ఎంతగా స్టార్ట్ అయిందంటే చెప్తున్నాడు చూడండి. వారు మనలో నుండే బయలు వెళ్ళిరు కానీ వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉంతురు. మీకు ఏమర్థమవుతుంది చెప్పండి? ఒకడు వస్తాడట, ఆడు వచ్చేంత వరకు ఆల్రెడీ ఒక వ్యవస్థ చెప్పండి నడుస్తుందట. ఈ వ్యవస్థను మనం తీసేయగలమా? సమాజంలో ఉన్న వ్యవస్థ ఈ భయంకరమైనది. వీళ్ళని ఇరిసేస్తామండి, రూపు మాపేస్తామండి, కనబడకుండా తీసేస్తామండి, కలుపు మొక్కలు ఏరడానికి వచ్చామండి అంటున్నారు. అంతలేదు. నువ్వు కలుపు మొక్కలు పీకినా కలుపు మొక్కలు మళ్ళీ వస్తాయి. అది దాని విధానం. అది నువ్వు ఏం చేసినా వస్తాయి. ఎందుకంటే అసలోడు వచ్చేంత వరకు కొసరులు ఎన్ని పీకినా చెప్పండి వస్తాయి. ఆడు బయటకు వచ్చేంత వరకు వాడు పిల్లలు పాము పిల్లలాగా వస్తూనే ఉంటారట. వాళ్ళని ఏం చేయలేమట, వాళ్ళు ఉంటారట. ఎప్పటి వరకు ఉంటారంటే క్రీస్తు వచ్చేంత వరకు ఈ యొక్క పని విధానం జరుగుద్దట. ఆ సిస్టమ్ పనిచేద్దట. ఆ సిస్టమ్ నడిపించేవాడు ఒకడు ఉన్నాడు. 4వ అధ్యాయం, ఇది యోహాను పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మని మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చినని మీరు వినిన సంగతి ఇదే. అది ఇదివరకే లోకంలో ఉంది. ఆల్రెడీ ఉంది ఆ సిస్టమ్, ఉంటుంది ఆ సిస్టమ్, ఎప్పటికీ ఉంటుంది ఆ సిస్టమ్. ఎప్పటి వరకు ఆ వ్యవస్థ ఉంటుంది అంటే ఆయన వచ్చేంత వరకు ఆ వ్యవస్థ అలానే ఉంటుంది. దాన్ని ఏమీ చేయలేం. సంఘమా, నీ పని నువ్వు చేయి. ఈరోజు సంఘాల పనులు ఏమై పని చెప్పినా సంఘం చేయాల్సిన పని మానేసి వాళ్ళకి సమాధానం చెప్తూ కూర్చుంటున్నారు. ఇది బాధ. ఇది గుర్తుపెట్టుకోండి. వాడికి ఎన్ని సమాధానం చెప్పినాడు మారడాడు. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయి. నువ్వు చెప్పాల్సిన సత్యం చెబుతూ ఉండు. సత్య సంబంధులు సత్యాన్ని స్వీకరించి దగ్గరికి వచ్చేస్తారు. ఒకటి తప్పు అనడానికి గుర్తుపెట్టుకోండి. ఆ తప్పును గూర్చి పెద్ద ఎవరించి మనస్సాక్షిని గలిబిలి చేసేసుకుని తెగ అన్నం మానేసి బాధపడవలసిన అవసరం లేదు. ఒకటి తప్పు అనడానికి నిజమేంటో చెప్పు, ఆటోమేటిక్గా తప్పు ఏంటో తెలిసిపోతుంది. అంతే. ఇక ఖచ్చితమైన ప్రకటన ఏంటంటే సత్యము చెప్పినప్పుడు అసత్యం ఏంటో బయటికి వచ్చేస్తా. అప్పుడు దాన్ని ఫైట్ చేయి. బైబిల్ చెప్తుంది ఎంత స్పష్టంగా అంటే ఆ వ్యవస్థ ఉంది, అది ఇది వరకే ఉంది. చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనక మీరు వారిని జయించి ఉన్నారు. ధైర్యం వచ్చే మాట అని చెప్పనా, గుండెల నిండా ధైర్యంతో నిలబడే మాట అండి చెప్పిన. వాడి సిస్టమ్ ఎంత ఫామ్ అయినా, వాడి దుర్బోధలు ప్రభుకి వ్యతిరేకంగా ఎంత ఫామ్ అయినా, వాడు యేసు ప్రభుకి ఎంత విరోధంగా మాట్లాడినా, మా విశ్వాసాన్ని కదిపేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసి వాడు వెనక ఉండి ఇన్ని కథలు నడిపిస్తున్నా, ఎంతమంది సమాజంలో పుట్టుకొచ్చినా నాలో ఉన్నవాడు వాళ్ళకన్నా వాడికన్నా గొప్పవాడు.
మనలో ఉన్నవాడు మనం నమ్మిన దైవం గుర్తెట్టుకోండి. ఆ రహస్య ఆ విరోధి కన్నా ఆయన గొప్పోడు, ఆ భయంకరుడి కన్నా ఆయన గొప్పోడు. ఆయన ఉన్నాడు కనుక నాకు భయం లేదు. ఎందుకంటే వాడు ఎన్ని చెప్పుకొని అండి, నా విశ్వాసం ఇంచు కూడా కదలదు. యేసుప్రభుకి పెళ్ళి అయిందంటాడు, యేసుప్రభుకి పిల్లలు ఉన్నారంటారు, యేసుప్రభు రాలేదంటాడు, యేసుప్రభుని కల్పించే ఎన్ని వాగుతారో వాగంటే నా విశ్వాసం ఇంచు కూడా కలదు. ఎందుకు చెప్పిన, నాలో ఉన్నవాడు లోకములో ఉన్న విరోధి కన్నా గొప్పడు. కదలదు అంతే. బహుశా నువ్వు అడిగిన సైంటిఫిక్ టెంపర్కి ప్రస్తుతానికి నా దగ్గర ఆన్సర్ లేకపోవచ్చు, కానీ గుర్తుపెట్టుకో, నేను నమ్మింది సత్యం. ఏ రోజుకైనా నువ్వు సత్యం అనేది చెప్తున్నావో ఒక రోజుకి అది అసత్యం అవుతుంది చూస్తున్నావు. బెస్ట్ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటి చెప్పిన, ఒకరోజు డార్విన్ సిద్ధాంతం రైట్ అనేవారు. ఈరోజు ఏమంటున్నారు తెలుసా విచిత్రం, డార్విన్ సిద్ధాంతం తప్పు చెప్పాడు అంటున్నారు. ఒకరోజు డార్విన్ సిద్ధాంతం వచ్చిన తొలి నాళ్ళల్లో భయపడిపోయారు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళందరూ. కోతు నుండే మనిషి వస్తే ఇంకెందుకు విశ్వాసం అని భయపడ్డారు. ఈరోజు డార్విన్ సిద్ధాంతం తప్పు, మనిషి నుంచి వస్తున్నాడంటే ఒకరోజు సత్యం అనుకున్నది ఈరోజు అసత్యం అయిపోయింది. ఆ రోజు నుంచి సత్యమని నమ్మిన విశ్వాసి ఈ రోజుకి సత్యములో ఉన్నాడు, సత్యమే గెలిచింది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనం ఏ బోధలకి బెదిరిపోవాల్సిన అవసరం లేదు. ఆ వ్యవస్థ అలా పని చేస్తూ ఉంటుందట. పౌలు గారు అంటున్నారు, ప్రభు రాకడ జరిగిపోయిందని ఎవడైనా చెబితే గుర్తుపెట్టుకోవాల్సిన గుర్తుల్లో ఒక గుర్తు, మీరు అందరూ ఒక దిక్కునికి రావాలి. అది జరగలేదు కనుక ఆయన రాకడ కూడా జరగలేదు. రెండవది ధర్మ విరోధ సంబంధమైన చెప్తున్నాడు 3వ వచనం నుంచి. మొదట భ్రష్టత్వం సంభవించి, ఆల్రెడీ సంభవించింది భ్రష్టత్వం. సంభవించిందని ఎందాక గుర్తు, మనిషిని కోడి పిల్లని చంపినట్టు ఆల్రెడీ వచ్చింది భ్రష్టత్వం. అయిపోయింది, ఇంకా ఆ రోజుల దగ్గరలోనే బహుశా ఉన్నాయేమో, అది ఏ రోజు మనకు తెలియదు. భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడు పాపపురుషుడు బయలుపడితే కానీ ఆ దినము రాదు. నేను అనుకుంటున్నాను భ్రష్టత్వం సంభవించేసింది ఆల్రెడీ. సొసైటీ భ్రష్టులుగానే ఉన్నారు. ఈరోజు ఎవడన్నా బెస్ట్ అండ్ అనుకున్నాడండి? ఎవరు లేడు. ప్రతి ఒక్కరూ భ్రష్టులుగా ఉన్నారు. పాపి అనే స్థితికి పోయి భ్రష్టుడు అనే స్థితికి, భ్రష్టుడు అంటే ఇంకా దాని వర్ణనాతీతమైన పదం అన్నమాట. ఈరోజు మనుషులందరూ భ్రష్టులు. ప్రతి దానికి స్వార్థం, అన్నదమ్ముల దగ్గర స్వార్థం, అక్క చెల్లెల దగ్గర స్వార్థం, సొంత కుటుంబాల దగ్గర స్వార్థం, అడుగడుగున భ్రష్టత్వం. ప్రేమ లేదు, అనురాగం లేదు, ఆప్యాయత లేదు, గౌరవం లేదు, ఏమీ లేదు. మనిషి అంటే ప్రాణం విలువ లేదు, ఏమీ లేవు. భ్రష్టత్వం వచ్చింది. ఇప్పుడు నేను అనుకుంటాను, ఆల్రెడీ భ్రష్టత్వం సంభవించినప్పుడు ఆడు బయలుపడతాడు అని అన్నాడంటే, ఆడు బయలుపడడానికి ముందుగా మనకు ఆల్రెడీ కనబడిపోతుంది ఒకటి, ఏంటి? భ్రష్టత్వం. అంటే ఇప్పుడు భ్రష్టత్వం కనబడుతుందంటే ఇంకా నేడో రేపాడు బయట పడిపోతాడు. ఆడు బయట పడిపోయే ముందు మనమందరం ఒక దిక్కునికి వచ్చేస్తాం. మనమందరం ఒక దిక్కునికి వచ్చేసి ముందు ఆయన మేఘాల గుర్రాలు వేసుకుని రెడీ అయిపోతాడట. అంటే ఇక త్వరలోనే దగ్గరలోనే ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే ప్రభువు రాకడ ఈ ఛాయలు కనిపిస్తున్నాయి. గుర్తుపెట్టుకోండి. అందుకే నాకు తమ్ముడు మాట్లాడుతూ అన్నాడు, రోజులు బాలేదు, పరిస్థితులు బాలేదు. ఆయన ఏ రోజు వస్తాడో మనకు తెలియదు కనుక ఇదే మంచి సమయం. మారు మనసు పొందిన వారు మారు మనసు పొంది బాప్టిజానికి రండి అన్నారు. ఎందుకు రమ్మంటున్నారు? ఆయన గనక వచ్చి వెళ్ళిపోతే, నేను నిలవబడితే కుక్కల బండి వచ్చి ఎత్తుకెళ్ళిపోతుంది. నేను గుర్తెట్టుకో. ఆ కుక్కల బండి ఏంటి? నరకం. అక్కడికి వెళ్ళిపోతావు, జాగ్రత్త. అందుకే చెబుతున్నాడు చూడండి, ముగించుకుందాం, త్వరగా వెళ్ళిపోతాం. ఏది దేవుడు, ఇది బాగా వినాలండి. ఇది ఈసారి మీరు న్యూస్ చూస్తున్నప్పుడు జాగ్రత్త. సరే, వార్తలు చూస్తారుగా, దీనికి లింక్ ఉంది. ఈ వచనానికి వార్తలకి లింక్ ఉంది. అదేంటంటే మాకు ఎప్పుడు అలా కనిపిస్తుంది. దశలోనికి పత్రిక ఎప్పుడు టీవీ 9లో ఏం లేదు అనుకంటే, ఈసారి వేస్తాడు చూడండి, మీకు కనబడుతుంది చూడండి ఈసారి. ఏది దేవుడు అనబడును, ఏది పూజింపబడును, దానంతటికీ పైగా వాడు తనను తానే హెచ్చించుకొను. ఏ విధముగానైనా ఎవడును మిమ్మును మోసపరచనీయుకుడి. ఏదో చెప్తున్నాడు చూడండి. ఏది దేవుడు అనబడునో,
ఏది పూజింపబడను దానంతటిని ఎదిరించుచు, దానంతటికి పైగా దాడు తనను తానే హెచ్చించుకొనును, తాను దేవుణ్ణి కనుపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును గనక ఏ విధముగానైనా ఎవడును మిమ్మును మోసపరచనీయుడు. ఒక లింక్ ఇచ్చాడు చూడండి. చాలామంది ఆధ్యాత్మికంగా వివరించేశారు, కానీ కాస్త జాగ్రఫికల్గా ఆ వచనాన్ని విడదీయాల్సిన అవసరం కూడా ఒక యాంగిల్ ఉంది. ఆ యాంగిల్ ఏంటంటే, ఇశ్రాయేలీయులకి యూదులకి ఆ మొదటి శతాబ్దంలో ఈ పత్రిక రాస్తున్నప్పుడు ఏది దేవుడు అనబడనో, ఏది పూజింపబడనో దానంతటికి పైగా వాడు తనను తాను హెచ్చించుకొని దేవుని ఆలయములో కూర్చుంటాడు. లింక్ ఇచ్చాడు చూడండి, జాగ్రఫికల్ ఎవిడెన్స్ ఇచ్చాడు చూడండి. అక్కడ ఏమి ఇచ్చాడు చెప్పిన, దేవుని ఆలయం. నేను అడుగుతున్నాను, మొదటి శతాబ్దంలో యూదుల కల్చర్లో, ఇశ్రాయేల్ కల్చర్లో అప్పటికి దేవుని ఆలయం అని అనబడుతున్న ఆలయం ఏంటి? యెరూషలేము మందిరం. మరి కొంతమంది ఏమంటారంటే, అది ఆ మందిరం కాదండి, దేహమే దేవుని ఆలయము, ఆ ఆలయం కొరకే చెప్తుంటారు. అది ఒక యాంగిల్ అయితే, మరొక యాంగిల్ కూడా చెప్తున్నాడు. వాడి దేహం అనే ఆలయంలోనే కాదు, వాడి భౌగోళికంగా కట్టబడిన ఆలయంలో కూడా కూర్చుంటాడట. అంటే ఈ లెక్కన బాగా వినాలి. 7వ రోజు మీరు గుర్తుపెట్టుకోండి, యెరూషలేములో ఒక మూమెంట్ స్టార్ట్ అవుద్దట. బాగా వినాలి తమ్ముళ్ళు, చదువుకుంటా ఉన్నారు. మీకు అర్థమైతే వాళ్ళకి అర్థం కానప్పుడు ఇంటికి వెళ్ళాక చెప్పండి. యెరూషలేములో ఒక రోజు ఒక మూమెంట్ స్టార్ట్ అవుద్దట. ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఏమవుతుందో తెలుసా? దేశాలు 2 భాగాలుగా విడిపోతాయట. ఎందుకు విడిపోతున్నాయి? చరిత్రకారులు వ్యాఖ్యానించిన మాట నేను చెప్తున్నాను. వీళ్ళందరూ ఇలా కొట్టుకు చచ్చినప్పుడు వీళ్ళందరినీ ఐక్యపరిచి, మీకు నేనున్నాను మై హోనా అని చెప్పి ఆడు దేవుడు ప్లేస్లో కూర్చుంటాడట. అర్థమలేదు కదా? ఇది హెడ్లైన్. ఇప్పుడు ఎవరిని వస్తుంది చూడండి. యెరూషలేం మందిరం ఉంది. ప్రపంచ దేశానికి 3వ ప్రపంచ యుద్ధం వస్తే ఎక్కడి నుంచే వస్తుందని ఐక్యరాజ్య సమితి భయపడుతున్న ఏరియా ఎక్కడో తెలుసా? జెరూసలేం సిటీ. 3వ ప్రపంచ యుద్ధం అనేది వచ్చిందో ఖచ్చితంగా ఇదిగో ఈ ఏరియా నుంచే స్టార్ట్ అవుతుందని భయపడి ఈరోజు గుండెలు గుప్పుట్లో పెట్టుకున్న అగ్ర రాజ్యాలు కనుసూపు ఎక్కడుందో తెలుసా? యెరూషలేం సిటీ. యెరూషలేం సిటీ మీద ఎందుకుందంటే అక్కడ ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ కొరకు ఈరోజు ప్రపంచ దేశాలు కొట్టుకు చేస్తున్నాయి. ఏంటి ఆ టెంపుల్? సొలొమోను కట్టించిన మందిర పునాదులు ఉన్నాయి అక్కడ. సుమారు 35 ఎకరాలు, 34 నుంచి 35 ఎకరాలు కట్టడ. హిజ్కియా రాజు కట్టించిన గోడలు, దావీదు రాజు కట్టించిన గోడలు, ఆ గోడల ప్రాకారం అంతా కలిపేస్తే ఆ సొలొమోను కాలం నుంచి వచ్చిన ఎకరాల విస్తీర్ణం సుమారు 35 ఎకరాల విస్తీర్ణం. ఆ మధ్యలో ఉంది సొలొమోను మందిరం. ఈ మందిరం కొరకు కొట్టి చేస్తున్నారు ఎవరెవరు? పాలస్తీనా, ఇజ్రాయెల్. పాలస్తీనా, ఇజ్రాయెల్ కొట్టుకుంటే 3వ ప్రపంచ యుద్ధం ఎందుకు వస్తుంది? ఎందుకు రాదు? పాలస్తీనాకి సపోర్ట్గా నిలబడే అగ్రరాజ్యాలు ఏంటో తెలుసా? అరబ్ దేశాలు. మీరు చూడండి, స్టడీ కావాలంటే. అరబ్ దేశాలు, ముస్లిం కంట్రీస్ అన్నీ పాలస్తీనాకి సపోర్ట్ ఇస్తున్నాయి. పాలస్తీనాకి ఎందుకు సపోర్ట్ ఇస్తున్నాయి? ఎందుకంటే ఇస్లాం సంతతి వారందరికీ, ఈ అరబ్ తెగలందరికీ మేము ఉన్నామని చెప్తున్నారు వాళ్ళు. ఈరోజు ప్రపంచంలో అగ్రరాజ్యాలు విడదీస్తే 2 బ్యాచ్లు అవుతాయి. ఒకటే క్రిస్టియన్ దేశాలు అవుతాయి, 2 ఇస్లాం దేశాలు అవుతాయి. ఇంతకుమించి చెప్పుకోవడానికి ఏమి లేదు. ఈ రెండిట్లో ఆల్రెడీ ఒక దేశ వ్యవస్థ ఏం చేస్తుందో తెలుసా? ఆల్రెడీ పాలస్తీనాలో ఎవరైతే ఇస్మాయిలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపోర్ట్గా అగ్రరాజ్యాలుగా గల్ఫ్ దేశాలు లాంటి దేశాలు నిలబడుతున్నాయట. అరబ్ దేశాలు నిలబడుతున్నాయట. వాళ్ళందరూ ఒక పక్క నిలబడితే ఇజ్రాయెల్కి సపోర్ట్ ఎవరు ఇస్తారో తెలుసా? అమెరికా. ట్రంప్ మొన్న ఏం చేశాడు మీకు తెలుసు? ఏం చేశాడు ట్రంప్? రాజధాని ప్రకటించాడు ఇజ్రాయెల్కి. ఇజ్రాయెల్ రాజధాని రేపటి నుండి ఏమని చెప్పాడు? ఇది ఈ రోజు నుంచి ఇజ్రాయెల్ రాజధాని ఇది అని అధికారికంగా అగ్రరాజ్యం ప్రకటించింది. క్రిస్టియన్ దేశాలన్నీ ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్నాయి. ముస్లిం దేశాలు, ఇస్లాం దేశాలన్నీ
పాలస్తీనా ఇస్మాయిల్కి సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళిద్దరు గుర్తుపెట్టుకోండి, వీళ్ళిద్దరూ డేగ కన్నుల్లో ఒక స్థలం మీద కన్నేసి కూర్చున్నారు. ఆ స్థలం మీద చెప్పిన 35 ఎకరాల స్థలం. ఆ ఎకరాల స్థలంలో ఉంది యెరూషలేము మందిరం. ఆ మందిరం కొరకు ఈరోజు ఫైట్ జరుగుతుంది. మన గాల్లో పేల్చుకున్నారుగా, ఆ గాల్లో పేల్చుకున్నప్పుడు ఎందుకురా మీరు గొడవ పెట్టుకుంటున్నారంటే, ఐక్యరాజ్య సమితి ఎప్పటి వరకు శాంతింప చేయలేని పని అని చెప్పిన ఆ మందిరం కొరకే. వాళ్ళు అంటారు మా మహమ్మద్ ప్రవక్త ఎక్కడి నుంచే వెళ్ళాడు, గాబ్రియల్ ఎక్కడికే వచ్చింది, ఇక్కడే అని సొలొమోను మందిరం దగ్గర స్థలం ఆక్రమించే వాళ్ళు. అద్దెకు వచ్చినట్టు వచ్చి ఈరోజు అద్దె కొంపు మాదన్నారు వాళ్ళు. ఎవరైనా తిరగబడితేనే హిస్టరీ అలాగే చెప్తుంది. మరొకడు అన్నాడు, కాదు మా తండ్రి అయిన అబ్రహాము కుమారుడు ఇస్సాకు బలి ఇచ్చింది ఇక్కడే. మా పితరులైన రాజు సొలొమోను మందిరం కట్టిన డాక్యుమెంట్స్ మావి, మాకున్నాయి చూడండి అని వాళ్ళు లీగల్గా క్లైమ్ చేస్తే వీళ్ళని లేదో మీరు చెదిరిపోయారు. ఆ టైంలో మేము క్లైమ్ చేసామన్నారు. నిజమే, యూదులందరూ ఇశ్రాయేలందరూ దేవునికి మాట వినకపోయేసరికి వాళ్ళందరూ ప్రపంచ దేశాలకు చెదిరిపోయారు. ఎట్లర్ లాంటివాడు చెదరగొట్టేసరికి ఎట్లరు 60 లక్షల మంది యూదుల్ని చంపేశాడు, గాస్ చాంబర్లో వేసాడు. యూదులు మన భారతదేశం ఎక్కడి వరకు వచ్చారు. మన గుంటూరులో యూదులు ఉన్నారని నమ్మగలరా? గుంటూరులో ఎందుకండి, మన ఏరియాలో ఈ తూర్పుగోదావరి జిల్లాలో కూడా యూదులు ఉన్నారని నమ్మగలరా? ఎక్కడి వరకు చెదిరిపోయి వచ్చేసారు వాళ్ళు. ఎందుకు? ఆ రోజు జరిగిన గొడవలకి ఎక్కడి వరకు చెదిరిపోయి వచ్చారు. వీళ్ళ లేని టైంలో ఆ స్థలం మీద కన్నేసి రెంటకు వచ్చినట్టు వంచి అక్కడ టెంట్ వేసి ఇది మాదని అన్నారు. ఎవరని అడగకండి, ఎవరు? ఇస్మాయిల్ బ్యాచ్. ఎప్పుడైతే అది మాదని అన్నారో, ఎప్పుడైతే దాన్ని ఆక్రమించారో, అసలు ఎక్కడికో పోయి మరలాలు 1900 కాలం ఎంత 94-95 ఎప్పుడు వచ్చింది వాళ్ళకి స్వతంత్రం? ఎవరికి? ఇశ్రాయేలీలకి 95 అనుకుంటా. ఆ టైం వాళ్ళకి మరలా ఫ్రీడమ్ వాయిస్ వచ్చేంత వరకు వాళ్ళకంటూ ఒక కంట్రీ లేదు, వాళ్ళకంటూ ఒక జెండా లేదు, వాళ్ళకంటూ సరైన విధానం లేదు, ఒక సరి అయిన ఉనికి లేదు. అప్పటి వరకు వాళ్ళకి ఫామ్ అవ్వలేదు. కనుక ఇన్ని శతాబ్దాల కాలం ఆ స్థలం మీద వాళ్ళకి గ్రిప్ వచ్చేసింది. ఎవరికి? వాళ్ళకి. వీళ్ళు లీగల్గా మాది అంటున్నారు, కాదు ఇన్ని సంవత్సరాలు ఉన్నాం కనుక మాదే అని వీళ్ళు అంటున్నారు. ఇస్మాయిల్ వధింపబడ్డాడని వాళ్ళు అంటున్నారు, లేదు ఇస్సాకే వధింపబడ్డాడని వీళ్ళు అంటున్నారు. లేదు ఆ రోజు బలిపీఠం ఎక్కింది, అబ్రహాము దగ్గర బలిపీఠం ఎక్కింది ఇస్సాకు కాదు మా పితరుడైన ఇస్మాయిల్ అని అంటున్నారు. ఇలా కొట్టుకు చేస్తున్నారు. ఇప్పుడు ఈ మందిరం కొరకు ఫైట్ జరిగితే ఎవరైతే పాలస్తీనా ఫైట్కి తిరగబడిందో, పాలస్తీనాకి అటు నుంచి అటు గల్ఫ్ దేశాలన్నీ సపోర్ట్ ఇచ్చేస్తాయి. ఇటు ఇస్రాయేల్ తిరగబడిన వెంటనే ఇక్కడి నుంచి అమెరికా అగ్రరాజ్యాలు, రష్యా లాంటి దేశాలు వీళ్ళకి సపోర్ట్ ఇచ్చేస్తే ఇప్పుడు వీళ్ళు పెద్ద దేశాలు కొట్టుకు చేస్తే ఇక 3వ ప్రపంచ యుద్ధం జరుగుతుంది. మాకు సపోర్ట్ వచ్చే వాళ్ళు ఎవరైనా ఒకవేళ జెండా ఎగరేస్తే ఖచ్చితంగా మనం భారతదేశం ఎవరికి సపోర్ట్ చేస్తే చెప్పండి? ఇజ్రాయేల్ సపోర్ట్ చేస్తుంది. ఎప్పుడైతే మనం ఇజ్రాయేల్కి జాయిన్ అయ్యామో, అటు నుంచి కొంతమంది పాకిస్తాన్ వారేమో వాళ్ళు అలా జాయిన్ అయితే ఇక ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయితే ఇక అయిపోద్దట. దశలోనిక పత్రికలో ఏ లింక్ ఇచ్చాడు చెప్పనా? యేసు ప్రభు వచ్చి వెళ్ళిపోయాడో లేదో నీకు తెలియాలంటే వార్తలను ఫాలో అన్నట్టు. టీవీ 9లో యెరూషలేములో గొడవలు జరుగుతుంది అంటే నువ్వు అర్జెంటుగా గదిలోకి వెళ్ళిపోయి మోకాలు వేసే గుర్తెట్టుకో. నిజమేదే. ఎవరో పెద్ద ఆయన మంచి మాట అన్నాడు, ప్రపంచంలో ఏం జరుగుతుందో నీకు తెలియాలంటే యెరూషలేం మూమెంట్ ఏంటో ఒక్కసారి నువ్వు ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకో, ప్రపంచం ఏమవబోతుందో తెలిసిపోతుందట. నిజమేనండి ఇది. ప్రపంచం ఏమవబోతుందో తెలియాలంటే ప్రపంచానికి సెంటర్ ప్లేస్ ఏంటి చెప్పిన? యెరూషలేం సిటీ మందిరం. అక్కడ ఏదన్నా సేమ సిటీకి మందో ప్రపంచానికి కుంపట స్టార్ట్ అవుద్ది. అక్కడ జరుగుతున్న పరిస్థితులను బట్టి మనం అంచనేసుకొచ్చట ప్రపంచం ఏమవబోతుందో. అందుకు ఎప్పటికప్పుడు బైబిల్ పండితులు ఎప్పటికప్పుడు యెరూషలేంను కనిపెట్టుకుంటూ ఉంటారు. వార్తల్లో ఏమొస్తుందో మధ్య చూడండి. అప్పుడప్పుడు అన్నారు, ఇదిగో పాత నిబంధన చెప్పినట్టు ఎర్ర పయ్య చెప్పండి యెరూషలేంలో కనబడుతుంది. ఎక్కువ గుర్తులు చూసుకుంటారు వాళ్ళు. ఎందుకు చూసుకుంటున్నారు బైబిల్ పండితులు? అదిగో చెప్పినట్టుగానే జరుగుతుంది, ప్రభు వచ్చేస్తాడేమో అని యెరూషలేంని కనిపెట్టుకుంటారు ఎప్పటికప్పుడు. ఈసారి వార్తలు చూసినప్పుడు హైదరాబాద్ సిటీలో ఏం జరుగుతుంది, రామోజీ ఫిలిం సిటీలో ఏం జరుగుతుంది కదా, చెత్త చెప్పండి. యెరూషలేంలో ఏం జరుగుతుంది? అగ్రరాజ్యాలు ఎలా పావులు కదుపుతున్నాయి, పాలస్తీనా ఏం ప్లాన్ చేస్తుంది, ఇజ్రాయెల్ ఏం ప్లాన్ చేస్తుంది. ఈ మూమెంట్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఈ గొడవను సద్దు మనసడానికి మైహోనా అని ఒకడు వస్తాడట. ఎవడట? ఈ పత్రిక చదివిన బైబిల్ పండితులు అన్నారు, అదుగో మైహోనా అని వస్తున్నవాడు వీళ్ళని శాంతింప చేయడానికి ఇడిగా వస్తున్నాడని
ఆ టైంలో ఎవరినైనా చెప్పిన అడుగో ఆడద్దరిని ఇస్లాం వారిని ఇస్రాయేల్ని సమాధానపరచడానికి వీడు వస్తున్నాడు, ఒకడు వస్తున్నాడు నేనున్నానని. ఆడెవడంటే ఒబామా అన్నారు. ఆ మధ్య పీస్ ఒప్పందం, శాంతి ఒప్పందాలు జరిగాయి. శాంతి ఒప్పందాలు జరుగుతున్న టైంలో ఆ రోజులు ఏమన్నారు తెలుసా? ఇదిగో ఎవడైతే వేరూరిని శాంతింప చేయడానికి మధ్యలోకి వచ్చి నేను పెద్ద నేనని చెప్తున్నాడో ఆడే ధర్మ విరోధి అన్నారు కొందరు. ఈ మధ్యకాలం మరొకైనా వచ్చాడు ట్రంప్ కూడా వచ్చిన వెంటనే బైబిల్ పండితులు ఏమన్నా కాదు తూచి ఒబామా కాదు ట్రంప్ అన్నారు. ఆ తర్వాత కంపు అని అర్థమైపోయింది. ట్రంప్ లేడు ఎవరు గుర్తుపెట్టుకోండి. ఎవడో వస్తాడంట సంథింగ్, ఎవడన్నది మనం జడ్జిమెంట్ చేయలేం. కానీ ఒకడు వస్తాడట ఈ ఇద్దరు గొడవల్ని శాంతింప చేయడానికి. వాడొచ్చి ఏది దేవుడు అనబడినో ఏది పూజింపబడినో దానంతటిని ఎదిరించుచు వాడు తనను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడిని కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుంటును గనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మల్ని మార్చపడక నీకుడు. ఏమంటాడు చూడండి, వాడు దేవుని ఆలయంలో కూర్చున్నాడంటే ఆ ఏరియా ప్రజలు అన్నీ ఏమంటారు చెప్పండి? దేవుళ్ళో వచ్చేవయ్యా అంటారంట. ఎవరిని? వాడు వచ్చి కూర్చుంటాడంటే గుర్తుపెట్టుకోండి, అలా వచ్చేవాడు ఎవడో అధికారం వస్తాడు మొత్తం మీద, వాడు ఏజెంట్ ఎవడో వస్తాడు. వాడు సాతాను బంధకం అన్న సంగతి తెలియకుండా నేను సాతాను అని చెప్పకుండా దేవుడు అని చెప్తాడంటాడు. నిజంగానే దేవుడు అనుకుంటారట. దేవుడికి బలులు నైవేద్యాలు, నిజంగా బలు అంటే బలిహెత్తర నైవేద్యాలు అంటే కాదు, వాడి కొరకు ఏమైనా చేయడానికి రెడీ అయిపోతారట. దేవుణ్ణి అని చెప్పుకుంటాడట, దానంతటికి పైగా కూర్చుంటాడట. ఒకరోజు మొదటి శతాబ్దం తదనంతరం ఆ కాలంలో ఎపిఫనస్ అనే ఒక రాజు ఉన్నాడు. వాడు ఆడే అనుకున్నారు ఈ వచనం చూసి, బహుశా ఆడేనేమో యేసుప్రభు రాక జరిగిపోతుందని ఆ మొదటి సంఘాలు కంగారు పడ్డాయి. వాడు ఏం చేశాడు తెలుసా? నేనే దేవుడిని అని ఇచ్చించుకుంటే ఎపిఫనస్ రాజు, నేను చివరిలో ఎప్పుడో బైబిల్లో రాసుకున్నాను, ఒకసారి నేను చూస్తాను ఆగండి. వాడు గూర్చి యూదుల చక్రవర్తి అని సుమారు గుర్తుపెట్టుకోండి, ఇంచుమించు క్రీస్తు పూర్వం 167లో జరిగిన సంఘటన నేను చెప్తున్నాను. ఆడి పేరు ఎపిఫనస్, అంతియొకియా ఎపిఫనస్, అంతిపస్ ఎపిఫనస్ అని కూడా అంటారు వాడిని. వీడు 1900 క్రీస్తు శతాబ్దం మొదటి శతాబ్దం 167లో యెరూషలేము దేవాలయంలోనికి వీడు నేనే దేవుడినని చక్రవర్తి ఆరాధన జరిగించుకోవడం స్టార్ట్ చేశాడట. ప్రజలందరూ ఆయన మొక్కుతున్నారట. ఆ టైంలో వాడు దేవుడు కాదని తేలిన ఫలితార్థం ఏంటంటే ఆడు యెరూషలేము మందిరంలోనికి అశుద్ధమైన పందిని తీసుకొచ్చి చెప్పండి బలేశాడట. జరిగిందండి చరిత్ర ఇదంతా. అప్పుడు సంఘం అంతా ఉలిక్కిపడింది, యూదులందరూ కంగారు పడ్డాడు. ఈడు ఆడ ఇంతకు ఇలా చేస్తున్నాను. కానీ జనాలందరికీ ఒక విషయం గుర్తొచ్చిందట. ఆ విషయం ఏంటి చెప్పిన? దానియేలు గ్రంథం 11వ అధ్యాయం. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం. తమ్ముడు కొంచెం అమ్మింగ్ వస్తుంది చూడు. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 36వ వచనం. ఎవడు? ఆ రాజు. ఏ రాజు? ఎవడో వస్తాడనే దశలోనిక పత్రికలో ఏదైతే చెప్పాడో దానికి ముందే చెప్పిన మాట, ఆడు రాజు. ఆ రాజు ఇష్టానుసారముగా జరిగించి తనను తానే హెచ్చించుకొనుచు అతిశయపడుచు ప్రతి దేవత మీదను దేవాది దేవుని మీదను గర్వముగా మాట్లాడుచు ఉగ్రత సమాప్తి అగు వరకు వృద్ధి పొందును. ఈసారి మీరు గమనించండి యెరూషలేము సిటీని. ఎవడైనా ఒకడు వచ్చి నీకు రాజధాని ఇస్తున్నాను, మిమ్మల్ని సమాధానపరుస్తున్నాను, ఈ రోజు నుంచి ఏ గొడవలు లేవు, ఐక్యరాజ్య సమితి నుంచి మేము ఇదిగో శాంతి ఒప్పందం తీసుకొచ్చామని ఎవరైనా వచ్చి ఏ రాజు, ఏ చక్రవర్తి, ఏ ప్రధానమంత్రి, ఏ ప్రెసిడెంట్ ఎవడైనా, ఆడు బ్రిటిష్ వాడైనా, అమెరికన్ అయినా, ఆస్ట్రేలియా వాడైనా, ఐక్యరాజ్య సమితిలో ఎవడైనా వచ్చి ఇదిగో మిమ్మల్ని మేము శాంతింపజేస్తున్నామని ఎవడైనా వచ్చి చేస్తే వాడిని మొక్కడం స్టార్ట్ చేస్తారట యెరూషలేము ప్రజలు, ప్రపంచ ప్రజలందరూ. వాడిని మొక్కడమే కాదు ఆరాధిస్తారట. ఆడు ఎంతగా అభివృద్ధి పొందుతాడంటే
దేవుడు ఈడే అన్నంతగా అభివృద్ధి పొందుతాడు. ఎప్పటి వరకు ఈడు అభివృద్ధి పొందుతాడు అంటున్నాడంటే దానియేలు గారు, ఆ నాశన దినం జరిగేంత వరకు, ఆ దినం సంభవించేంత వరకు ఈడట అభివృద్ధి పొందుతుంటా. ఆ డేటు వచ్చేంత వరకు అసలు ఈడు ఫేక్ అన్న సంగతి ఎవరికి తెలియదట. ఆల్రెడీ ఆ మూమెంట్ స్టార్ట్ అవుతుంది. మీరు చూడండి కావాలంటే, ఇజ్రాయేల్ పాలస్తీనాన్ని శాంతి ఒప్పందం చేయడానికి ఎంతమంది ఈరోజు ఉర్రోతులు ఊగుతున్నారు. మేము శాంతింప చేస్తాం. అలా శాంతింపబడరు. ఎందుకో చెప్పనా, ఆ రెండు కొరకంచులు, రాజేయబడిన కొరకంచులు, వాళ్ళిద్దరూ ఒక వరలో ఉండడం అనేది అసాధ్యం. వీళ్ళిద్దరిని మేము ఫామ్ చేస్తామని చెప్తాడట. దానియేలు గారు చెప్పిన మాటే ధర్మ విరోధి. ఎవడా ధర్మ విరోధి అంటే దానియేలు గారు అన్నారు, మనకి ఇంటి ఇచ్చాడు రాజు. పౌలు గారు అన్నారు, వాడొక అధికారిగా దేవుడిగా వచ్చి కూర్చుంటాడట. ఇవన్నీ జరుగుతాయట. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఒక మాట అంటే ఇక ముగింపులోనికి వెళుతున్నాడు ఆయన. చదువుదాం 2వ అధ్యాయం. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడును, దానంతటిని ఎదిరించచ్చు, దానంతటికి పైగా వాడు తనను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడిని తను కనుపరుచుకొనుచు, దేవుని ఆలయములో కూర్చుండును గనక ఏ విధముగానైనను ఎవడునూ మిమ్మును మోసపరచనీయుకుడి. నేను ఇంకను మీ వద్ద ఉన్నప్పుడు ఈ సంగతులను మీతో చెప్పినది మీకు జ్ఞాపకం లేదా? ప్రాబ్లం రాకమునుపే ఈ సబ్జెక్ట్ క్లాస్ ఒకరోజు అలాగ చెప్పాడట. ఎవరికి? సంఘాలకు. ఎవరు? పెద్ద ఆయన. నేను మీ దగ్గర ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతాయని మీకు చెప్పానుగా, మీకు జ్ఞాపకం లేదా అని. ఈరోజు మనం కూడా చెప్తున్నాం పౌలు గారి మాటలను బేస్ చేసుకుని. ఈ రోజుకి ఇలాంటి అలజడి మనకు లేకపోవచ్చేమో, మనం ఉన్నంతకాలం ఈ అలజడి లేకపోవచ్చేమో. మన పిల్లలు ఎదుగుతారు, వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు, వాళ్ళు కూడా ఒకరోజు ఈ సంఘాన్ని నడిపిస్తారు. వాళ్ళ రోజులకైనా ఇలాంటి పరిస్థితులు రావచ్చేమో. అందుకే ముందస్తుగా ఇవన్నీ మనకి తెలియాలి. ఇంకా చెప్తున్నాను, నేను ఇంకా మీ వద్ద ఉన్నప్పుడు ఈ సంగతులు మీతో చెప్పినది మీ జ్ఞాపకం లేదా? కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని వాడిని అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదురు. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఎప్పటికే క్రియ చేయుచున్నది. ఒక మాట నేను అడుగుతున్నానండి, పౌలు గారు ఏదో మనకు చెప్పకుండా వదిలేసాడు. ఆల్రెడీ ఏదో చెప్పాడట. ఆయన ఏం చెప్పాడో అడుగుదామంటే వాళ్ళు లేరు. ఎవరు? దశలోనికే సంఘం లేరు. ఆయన నాపిచ్చి కాకపోతే వాళ్ళున్న అడిగే రకాల మనం గొంతు చించుకుని 3-4 ఏడుస్తున్నారు ఇక్కడ ప్రతి వారం. ఎప్పుడన్నా నాకు బైబిల్ డౌట్ ఉందని అడిగారా? వీళ్ళని అడగడం వాళ్ళట దశలోని సంఘాన్ని అడుగుతారు వెళ్ళి. ఎంత ఇడ్డరు అండి, మనం అడగం. కానీ నా గుండెల్లో ఉన్న ఆశ ఏంటి చెప్పనా, ఏదో చెప్పాడండి వాళ్ళకి. ఏం చెప్పాడట? వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని వానిని అడ్డగించుచున్నది ఏదో అది మీరు ఎరుగుదురు. వాడు బయటపడకుండా బాగా వినాలి. ఆ వ్యవస్థ, ఆ సిస్టమ్ బయటికి రాకుండా దాన్ని ఆపేస్తున్నది ఏదో ఉందట. అది ఏదో ఉందట. ఆ ధర్మ సంబంధమైన మర్మం ఎప్పటికే క్రియ చేయుచున్నది, కానీ ఇదివరకే అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడ వరకే అడ్డగించును. అది మీరు ఎరుగుదురు. దశలోనిక సంఘం ఎరిగిందట. ఏంటి? ఎందుకు వాడు ఇంకా బయటికి రావట్లేదు? ఎవడు? ధర్మ విరోధి, క్రీస్తు విరోధి, అసలోడు ఉన్నాడు. వాడు ఎందుకు బయటికి రావట్లేదు? వాడు అనుచరులు ఎందుకు పూర్తిగా బయటపడట్లేదంటే వాళ్ళని అడ్డగించేది ఏదో ఉందట. మీకు అర్థమవుతుందా? వాళ్ళని అడ్డగించేది ఏదో ఉందట. ఆ అడ్డగించేది ఏంటో అది దశలోనిక వాళ్ళకే తెలుసట, మనకు తెలియదట. మనకు తెలియదని ఎందుకు అనగలను? ఆయన రాయలేదు కనుక. ఎవడైనా నాకు తెలిసిన తయారయ్యాడు అనుకోండి, చెప్పండి, మీకేం తెలీదు, అది గుర్తుపెట్టుకోండి. ఎవడో ఉన్నాడు అటు గుర్తుపెట్టుకోండి. ఏదో ఉందట. అది ఏంటి? ప్రజారాజ్యమా, ప్రజాస్వామ్యమా, దేవదూత, పరిశుద్ధాత్ముడా, ఏమో తెలియదు, ఏమో నాకు తెలియదు. అది వాళ్ళకి తెలుసట. పౌలు వాళ్ళకి చెప్పాడట. ఒక వ్యవస్థ ఆ వ్యవస్థను అడ్డగిస్తుంది,
అది మీకు తెలుసు. అది పరిశుద్ధాత్ముడైనా అయి ఉండొచ్చు, పరిశుద్ధులైన అయి ఉండొచ్చు, వాక్యమైన అయి ఉండొచ్చు, ప్రభువైన అయి ఉండొచ్చు. వాళ్ళు అడ్డొస్తున్నారు కనుక కాడికి ఇంకా ఊపిరితో ఉన్నాడు. ఎవరు? అసలోడు. అది మీకు తెలుసు అన్నాడు. అది దశలోనికి తెలుసు, మనకు తెలియదు. కానీ మనకు విషయం ఒకటి తెలుసు, ఆయన వచ్చి వెళ్ళిపోయాడు. లేదంటే ఒకటి మనం అయినా ఫామ్ అవ్వాలి, 2 ఆ భ్రష్టత్వం సంభవించిన గడియల్లో వాడైనా బయటపడాలి, 3 చెప్పండి, ఆ అడ్డగించినది ఏంటో బయటకైనా తెలియాలి. ఇవన్నీ జరుగుతున్నాయా? ఇవన్నీ జరిగాయా? అప్పుడు మీరు ఫిక్స్ అయిపోండి, ఆయన వచ్చేసాడు. ఆయన వచ్చేసి వెళ్ళిపోయాడంటే మీరే కాదు, ఈ భూమి మీద గడ్డి పరకు కూడా ఉండదు. అది మాత్రం గుర్తెట్టుకోండి. ఏం జరుగుతుందో చూడండి. ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఇప్పటికే క్రియేట్ చేయుచున్నది. ఆల్రెడీ ఫామ్ అయిపోయింది, సిస్టమ్ బలమైపోయింది. అది ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడే వరకే అడ్డగించును. అప్పుడు ధర్మ విరోధి బయలుపరచబడును, మధ్య నుండి తీసివేయబడును. మరి అది వ్యవస్థో, దేవదూతో, పరిశుద్ధాత్ముడో, వాక్యమో, లేకపోతే మరొక ప్రభుత్వమో ఏంటో మనకు తెలియదు. దానివల్ల ఇంకా బయటికి రాలేదట. అప్పుడు ధర్మ విరోధి బయలుపరచబడును, ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత తన ఆగమనం ప్రకాశము చేత నాశనము చేయును. చూడండి, ప్రభు వచ్చి వెళ్ళిపోయాడో లేదో తెలియడానికి ముందు అసలు ఒకడు వచ్చేస్తాడు బయటకు. ఎవడాడు? విలను, మెయిన్ విలను. ఎవడు? ఈ మధ్య విలను హీరోలు అయిపోయారండి. ఏంటో మరి అలా అయిపోయింది, అంత భ్రష్టత్వం. ఒకప్పుడు హీరో అంటే హీరోలో ఉండేవాడు, ఇప్పుడు విలను హీరోలు. ఇప్పుడు ఏంటని అడగండి. నేను హీరోలు అయిపోయారు కానీ విలను. ఇప్పుడు విలన్ అంటే, ఒకప్పుడు విలన్ అంటే ముంతాగడు, ఒకప్పుడు విలన్ అంటే సిగరెట్లు కాల్చడు, ఒకప్పుడు విలన్ అంటే అసభ్యకరమైన మాటలు మాడు, ఒకప్పుడు విలన్ అంటే సమాధానపరచడు తప్ప ఎవరిని అదే హీరో అంటే ఎవరిని కొట్టడు. ఒకప్పుడు విలన్ అంటే తాగుతాడు, ఒకప్పుడు విలన్ అంటే చెప్పండి సిగరెట్లు కాడుతాడు. ఆ విలన్ ఇప్పుడు హీరో అయిపోయాడు. ఇప్పుడు హీరోలు అందరూ చూడండి, ఫోటోలు గోళ్ళ మీద బీరు బాటిల్ ఎత్తుతున్నాడు, సిగరెట్ కాల్చుతున్నాడు, సొక్కా చింపేసుకుని బైక్ మీద కాలు ఇలా వేసి నిలబడాడు, ఎలా రాడ్ పెట్టుకుంటాడు. హీరో మనకి భ్రష్టత్వం. ఇలాంటి లక్షణాలన్నీ వచ్చేసి చూడండి. ఇవన్నీ దరిద్రపు భ్రష్టత్వం అంతా వచ్చి హీరోయిజం అయిపోయింది. అసలు రాలేదట బయటికి. వీళ్ళందరికీ ఒక ఇలానే ఉన్నాడట. ఎవరు? ఆడు హీరో అనుకుంటున్నాడు, వెనకలు ఉండి డార్క్నెస్ నడిపిస్తున్నాడట. ఆడు బయటికి రాలేదు. ఆడు బయటకు వచ్చేసాడో గుర్తుపెట్టుకో, నీ ప్రభు కూడా సమీపమునే వచ్చేస్తాడు. ఆయన వచ్చేసాడో ఈ మధ్యలో ఉండవు, నువ్వు మేఘాల మీదకి ఎక్కేస్తావు. అయితే ఒక మాట చెప్తున్నాడు, ఇంత వ్యవస్థను నడిపించి, ఇంత భీకర సంగ్రామాన్ని నడిపించి, ఇంత ప్రపంచాన్ని, రాజ్యాలను కూడా మెలేసి గందరగోళానికి గురి చేస్తున్న ఆ బలిష్ఠుడైన ధర్మ విరోధి ఎలా చచ్చిపోతాడంటే, ఇంకా లాస్ట్ ఫైనల్ ఫైట్ తెలుగు సినిమా తెర మీద ఎలా ఉంటుంది చెప్పండి? 6 గంటలు ఉంటుంది. ఎంతసేపు లాస్ట్ ఫైట్ అండి, దానికి డబ్బులు ఎక్కువైపోతాయంట. మధ్య నిర్మాతలు ఫీల్ అవుతున్నారు, ఫైట్కి డబ్బులు ఎక్కువైపోతుందండి, మీరు అలా టికెట్ రేట్లు తగ్గించేస్తే ఎలా అంటే, జగన్ గారు టికెట్ రేటు 15 రూపాయలంట, 25 రూపాయలంట. ఇప్పుడు ఫైట్ జగన్ గారితో వచ్చింది వీళ్ళకి. లాస్ట్ ఫైట్కి బడ్జెట్లు ఎక్కువ అవుతాయి. లాస్ట్ ఫైట్ ఎందుకంటే ఇక పెద్ద ఫైటు, పెద్దోడు, పెద్ద విలన్ కనుక ఫైట్ ఎక్కువ టైం ఉంటుంది, అరగంట అయినా ఉంటుంది. పెద్ద పెద్ద ఫైటింగ్లు, బిల్డింగ్లు పడిపోతాయి, వాళ్ళ గాల్లో ఎగిరిపోతుంటారు, కార్లు ఎగిరిపోతుంటాయి. ఆయన త్వరగా వాళ్ళకి దెబ్బలు, మరి ఏంటి వాళ్ళకి ఏంటి స్టామినా ఎక్కువ, వాళ్ళ గ్రావిటీ కూడా పనిచేయదు. హీరో తెలిసిన హీరోలు గ్రావిటీ పనిచేయదండి ఏంటో, కానీ అలా ఎగిరిపోతుంటారు. వాళ్ళు తెలిసిన హీరోలు గ్రావిటీ ఉంటుంది తెలుసా, అలా గోడ మీద దూకెత్తుంటారు. అలా ఇంత ఫైట్ జరుగుద్ది, ఆ మేళ్ళ మీద దూకేస్తారు. మీరు కానీ దూకారు కనుక మీ గ్రావిటీ ఉంది. ఇంత ఫైట్ జరుగుద్ది బయట అయితే, కానీ ప్రభు ఫైట్ చేస్తే ఎలా ఉంటుంది చెప్పనా, పెద్ద అరగంట ఫైట్లు ఏముండవట. ఆయన వస్తే ఆయన ఫైట్ ఎలా ఉందో చూడండి. ఎంత బలిష్ట అయిన వాడిని ఆయన సీన్లోకి వచ్చినప్పుడు లాస్ట్ ఫైట్ ఎలా ఉంటుందంటే అనుగుతాడంట అంతే. ఇంకా ఆయన వచ్చి వాడిని ఎలా చంపుతాడంటే ఒకే ఒక్క నోటి ఊపిరి చేత అంటే ఎగిరిపోతాడంట అంతే. పెద్ద ఫైట్ సీన్ ఏముంటుందట. ఆ రోజు ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వాణిని సంహరించి, నోటి ఊపిరి చేత చంపేసి హీరో ఎవరైనా ఉన్నారా? ప్రపంచంలో ఒకరే ఉన్నారు. ఎవరు? మన హీరో యేసుక్రీస్తు. ఆ చంపే విలాన్ కూడా ఎవరు? మీదిలో ఉంటాడు, ఆడు కాదు, వాళ్ళ కాదు, తెలుగు యాక్టర్లు కాదు, ఎవరు అసలోడిని ఎలా చంపుతాడంటే జస్ట్ గాలూది చంపేస్తాడట. ఇంతకాలం బిల్డప్ ఇచ్చి మమ్మల్ని ఇలా చేసి, ఇలా మమ్మల్ని పాడు చేసి పెద్ద ఏదో అనుకున్నాం,
వీడి గడ్డి పరకు కూడా ప్రభు ముందని అర్థమవుతుందట. ఎప్పుడు గడ్డి పరకే కదండి గాలికి ఎగిరిపోయేది. యేసు ప్రభు ముందు ఎంత బలవంతుడు ఆ రోజు ఆయన ముందు, గడ్డి పరకలాడు ఎగిరిపోతాడంట అంతే. అప్పుడు సంఘానికి చెప్తున్నాడు, అప్పుడు ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వాడిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయను. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకే సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయారు గనక వారి రాక అబద్ధ విషయమై సమస్త బలముతోనూ నానా విధములైన సూచిక్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్తమైన మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనుపరుసు బలమును అనుసరించియుండును. ఇందు చేత సత్యము నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారందరూ శిక్ష విధి పొందుటకి అబద్ధము నమ్మునట్లు మోసం చేయ శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. తెగొట్టేసి వదిలేద్దాం టూకీగా. ఏం జరుగుతుందో చూడండి. ఆయన వచ్చి, సహోదరులారా ప్రభు దినం ఇప్పుడే వచ్చిన ఎవడైనా చెబితే అది ఆత్మతో చెప్పిన, మాటతో చెప్పిన, పత్రికలు మా దగ్గర నుంచి వచ్చే మేమే మెసేజ్ పంపామని చెప్పిన నమ్మకండి. ఆయన రాలేదనడానికి గుర్తు మీరు టీమ్గా ఫామ్ అవ్వాలి. అది మీరు జరగలేదు కనుక రాలేదు. విశ్వాసగా నీ గుండెల్లో ధైర్యం ఏముంటుందంటే నేను వెళ్ళలేదు కనుక ఆయన ఇంకా రాలేదు. రెండవ మాట ఏంటంటే, అసలుడు ఒకడు ఉంటాడట, సొసైటీ ఈ టైంలో భ్రష్టత్వాన్ని సంభవిస్తుందట. ఆ టైంలో అసలుడు బయటకు వస్తాడట. వాడు రావడమే కాదు, యెరూషలేము సిటీలో కొన్ని వింతలు జరుగుతుంటాయట. ఆ వింతలు ఏంటంటే, ప్రపంచ అగ్రరాజ్యాలన్నీ ఫామ్ అయ్యి ఒక తాటి మీదకి వస్తాడట. ఎవడో రాజు వస్తాడట, అందులో నుంచి వీడు ఆపరేట్ చేస్తాడట. అసలుడు ఈ రాజుని ఏమైనా ఆపరేట్ చేస్తాడంటే, మీ అందరికీ శాంతి సంబంధాలు నేను చూస్తాను, నీకు రాయితీలు నేను ఇస్తాను, మీ దేశ నైసర్గిక స్వరూపాన్ని నేను కాపాడతాను, ఎవడో ఏదో చెప్తాడట. ఆయన దేవుడు అని అనుకుంటాడు. అలా అభివృద్ధి పొందిపోతాడట. అసలు ఒకరోజు యేసుప్రభు మెడ పట్టుకుని బయటికి తీసుకొస్తాడట. అప్పటి వరకు వీడు ఎందుకు బయటికి రావట్లేదంటే ఏదో వాడిని అడ్డగిస్తుందట. ఈ సిస్టాన్ని అడ్డగించే గాడ్స్ సిస్టమ్ ఏదో వాడికి అడ్డొస్తుందట. అది ప్రభుత్వం, ప్రజాస్వామ్యం ఏదో మనకు తెలియదు, అది అడ్డొచ్చేది. అందుకు అడి ఇంకా బయటపడలేదట. ఈ టైంలో చివరికి వాడు బయటకు వచ్చేసిన తర్వాత ప్రభు వాడిని ఊపిరి చేత సంహరించాడు. వాడే పోయాడంటే ఇంకా ఆడ బ్యాచ్ ఉంటారా? విలన్ చచ్చిపోయారంటే ఇంకా పిల్లకాయలు ఉంటారు చెప్పండి, పరారైపోరు. ఇక వాడే లేడంటే ఇక వ్యవస్థ ఉండదు. ఆ రోజు వ్యవస్థకి పులు స్టాప్ పడుతుందట. ఇవేమీ ఇంకా జరగలేదు, ఇంకా వ్యవస్థలు కనబడుతున్నాయి, భ్రష్టత్వం కనబడుతుంది, ఇవన్నీ కనబడుతున్నాయి. అంటే ప్రభు వచ్చి వెళ్ళిపోయాడంటే అంత అమాయకంగా మీరు నమ్మేసి ఎందుకు గందరగోళం అయిపోతున్నారు తెస్సలోనిక సంఘమా అని అడిగాడు. ఎవరు? పౌలుగా. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి అన్నాడు. ఏంటి ఆ విషయం అంటే ఆల్రెడీ జరుగుతున్నాయండి, జాగ్రత్త. ఏంటంటే, నశించిపోతున్నవారు తాము రక్షింపబడుటకే సత్యవిషమైన ప్రేమను అవలంబింపకపోయిరి. నశించిపోతున్నవారు నశించిపోతున్నారట. లోకము ఎందుకు నశించిపోతుంది? స్టాండర్డ్ జీకే చెప్పండి. లోకము ఎందుకు నశించిపోతుంది? అక్కడ ఉంది, సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనక. సత్యం చెబుతున్నప్పుడు స్వీకరించలేకపోతున్నారు కనుక నశించిపోతారు. గుర్తెట్టుకోండి. వాళ్ళకి సత్యం మీద ప్రేమ లేదట, వాళ్ళకి సత్యాన్ని వినాలన్న మనసు లేదట, సత్యముతో కూర్చోవాలన్న మనసు లేదట, సత్యములో కలిసి ఉండాలన్న మనసు లేదట. మరి ఏముందిరా మీకంటే, వాళ్ళు నశించుచున్నవారు రక్షింపబడాలన్న మనసు లేదు, సత్యం మీద ప్రేమ లేదు, దాన్ని అవలంబించాలి, రోజు రోజుకి సత్యాన్ని నేను నేర్చుకోవాలి, రోజు రోజుకి నేను వాక్యంలో ఎదగాలి అని ఆశ లేదట. మరి ఏమి నమ్ముతున్నారా అంటే, వాళ్ళు ఒకటి నమ్ముతున్నారట. ఏంటో తెలుసా? అభిలాష అన్నాడు 11వ వచనంలో. అభిలాష, వారి నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారు. ఏంటట? దుర్నీతి యందు అభిలాష. దుర్నీతి యందు అభిలాష. సత్యం మీద లేదంట ఆశ, దుర్నీతి మీద అభిలాష అట. వీళ్ళు నశించిపోతారండి. నిజంగా నేను చెప్తున్నాను. సత్యంలో ఎదగాలని మనసు లేకపోయినా, సత్యంలో నిలబడాలని మనసు లేకపోయినా, సత్యవాక్యం రోజు రోజుకి నేర్చుకోవాలని మనసు లేకపోయినా, వీళ్ళ అభిలాష అంత ఏంటంటే వాళ్ళకంటే ఒక నీతి ఉంటుందట. ఆ నీతి కోసం పాకులాడతారట. దుర్నీతి, అభిలాష, వాటి కొరకు పాకులాడి వాటిని కొరకు ఏదైనా చేయడానికి రెడీ అవుతారట. అబద్ధాలు ఆడతారట, సమస్తమైన అబద్ధాలు ఆడతారట. ఇంకా బలముతో వస్తారట. నానా విధమైన సూచక క్రియలు చేస్తారట. సూచక క్రియలు అంటే ఔరా అన్నట్టు చేస్తారట.
వండర్స్ చేస్తారట, మహత్కార్యాలు చేస్తారట, మ్యాజిక్నే మైమర్పించే మ్యాజిక్ చేస్తారట, సూచక్రియలు, ఏదో ఒక సూపర్ న్యాచురల్ క్రియ ఇది అని ఏదో కనుపరుస్తారట, ఇవన్నీ జరిగిస్తారట. దుర్నీతిని పుట్టించు సమస్తమైన ఆ వెనక జరిగేది మోసం. నశించిపోతున్న వారిలో సాతాను కనపెరుచు బాలం ఇది. అది వండర్స్ అనుకోకండి, అదేదో మిరాకిల్ అనుకోకండి, ఇది దేవుని కార్యమని నమ్మేకండి. ఆ వెనక జరుగుతున్నది ఏంటంటే సాతాను క్రియ. వాళ్ళు ఎందుకు నశించిపోతున్నారంటే వాళ్ళకి వాక్యం మీద మనస్సు లేదు. నేను మరలా చెప్తున్నాను, మీరైనా గుర్తుపెట్టుకోండి. ఇంతకాలం మీకు ఇన్ని వాక్యాలు ఇక్కడ నిలబడి సేవకులు చెప్తున్నా, మీరు వాక్యంలో ఎదుగు బదుగు లేకుండా ఉన్నారంటే మీరు ఏ బ్యాచ్ చెప్పండి. నశించిపోయే లిస్టులో ఉన్నారని మర్చిపోకండి. ఎన్ని సంవత్సరాలు మీకు వాక్యం ఇలాంటి బలమైన వాక్యాలు చెప్పినా మీకు దమ్మిడి ముక్క కూడా మీకు రావట్లేదని నేను చెప్తున్నాను. వాడి లిస్టులో ఉన్న గుర్తెట్టుకో. వాక్యం ఎక్కలేదు, నీకు వచ్చావు కానీ నీకు వాక్యం ఎక్కట్లేదు, ఏమీ తెలియట్లేదు, ఏం మాట్లాడుతున్నావు ఏం అర్థం అవట్లేదు. మనకంత అభిలాష 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 అభిలాష. ఏ అభిలాష? సంపాదించుకోవాలని అభిలాష, పోగేసుకోవాలని అభిలాష, లౌకికమైన అభిలాష, దుర్మార్గమైన అభిలాష, నీతి కొరకు అభిలాష. వాక్యం మాత్రం ఆశ లేదు, ఎదగలేదు. అసలు ఏ వాక్యం ఏంటో, ఏ పుస్తకం ఏంటో, బైబిల్లో దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాయి ఇవేమీ ఎక్కకుండా ఎదుగు బొదుగు లేకుండా ఎక్కడేసిన గొంగలు ఆడైనా మగైనా మీరు అలాగే ఉన్నారో. మీ బ్యాచ్, మీ లీడర్ ఎవరో తెలుసా? ధర్మ విరోధి. నశించిపోతారు, గుర్తెట్టుకోండి. అది కదండి, ప్రతి వారం ప్రవృత్తి బోధనలో చేతులు ముంచామండి, ప్రతిరోజు మేము చాలా డిగ్నిటీగా వచ్చామండి సంఘానికన్నా. గుర్తుపెట్టుకోండి, మీరు వచ్చింది మీ అభిలాష కోసం వచ్చారు తప్ప దేవుని కొరకు, సత్యము కొరకు రాలేదు. సత్యం కొరకు అయితే ప్రతి వారికి నిలబడి టయానికి రండి అని మేము అడగాల్సిన అవసరం ఏమీ లేదు. మీకు సత్యం మీద ఆసక్తి లేదు, ఒక గంట ఎక్కువ మాట్లాడితే మీకు ఆసక్తి లేదు, వాక్యం నాకు ఇది అర్థం అవ్వలేదని అడగడానికి మీకు మనస్సు లేదు, మీకు సత్యం మీద ఆశ లేదు. ఈ విషయం ఇక్కడ ఎలా ఉంది, ఈ విషయం ఇక్కడ ఎలా ఉందని అడగాలన్న ఆశ లేదు. ఇలాంటి లక్షణాలు మీకుంటే నేను చెప్తాను, నశించిపోతారు. ఆ రోజు విడవబడతారు. సత్యమందు ఆశ కలిగిన వారు దేవుని పిల్లలు, మనము మేఘాల మీద ఎత్తుకొని పోబడతాం. గుర్తుపెట్టుకోండి. ఆ రోజు చూస్తూ ప్రభుని రమ్ములు బాదుకుంటాం. అయ్యో అయ్యో ప్రభువా 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 అని రమ్ములు బాదుకుంటాం. ఇన్ని రోజులు ఇవే మంచివి అనుకున్నాను, ఇన్ని రోజులు ఇవే వింతవనుకున్నాను, ఇన్ని రోజులు ఇవే బలమైన కార్యం అనుకున్నాను, ఇన్ని రోజులు ఈ అభిలాషను నమ్ముకున్నాను ప్రభువా, అయ్యో ప్రభువా నన్ను క్షమించు, నన్ను రక్షించు అని అడుగుతామంట. నేను అడుగుతున్నాను, ఒక మాట అడిగి నేను ముగిస్తాను. ఇక అది నా బాధ్యత. మీకు ఎవడేం చెప్పినా మీకు రైట్ అనిపిస్తుందంటే గుర్తుపెట్టుకోండి, నీకు అసలు విషయం తెలియదు కనుక. అంతే కదండి. ఇప్పుడు ఎవడో వచ్చి దొంగబోత చెప్తాడు, అది రైటా రాంగ్ అని తెలియకుండా నువ్వు నోరెలబెట్టి ఎంత మంచి విషయం చెప్పారండి అని నువ్వు అంటున్నావంటే నీకు అసలు ఎక్కం రాదు. ఎక్కం ఉంది కదా, అసలు ఎక్కం రాదు నీకు. 2 రెళ్ళు 4 అని నీకు తెలిసిందనుకో, రేపొద్దున ఎవడైనా వచ్చి 2 రెళ్ళు 4 కాదు 6 అంటే నువ్వేమంటావు? నీకు 4 అనే ఆన్సర్ తెలుసు కనుక నోరు మీరా ఎక్కం రానోడా అని అడుగుతాను. లేదు 2 రెళ్ళు నాకు 8 అనిపిస్తుందని ఎవడైనా వచ్చినప్పుడు అవును నాకు అదే అనిపిస్తుంది అన్నావు అనుకో, ఆడికి రాదు నీకు రాదు. 2 రెళ్ళు రౌండ్ ఫిగర్కి నేను తీసుకెళ్తున్నాను, 2 రెళ్ళు 10 అనగానే ఎస్ నైస్ అండి, ఇన్ని రోజులు నాకు తెలియదండి, 10 2 రెళ్ళు 10 అని అన్నావంటే నేను అంటున్నాను నీకు ఎక్కం రాలేదు. నీకు యేసుప్రభు వచ్చేసాడన్నా నమ్ముతున్నావు, యేసుప్రభు ఏమేయడన్నా నువ్వు నమ్మేస్తున్నావు, పునరుద్ధానం లేదన్నా నమ్మేస్తున్నావు, ఏ దొంగబాధ వచ్చి చెప్పేసినా నమ్మేస్తున్నావు, ఏం మాట్లాడి నమ్మేస్తున్నావు. ఇలా లైవ్లో ఉన్న అనొచ్చు అనకూడదు. ఇందాక సోమరాజాన్ని ఎత్తుకున్న కీర్తన కూడా కాస్తంత ఆలోచించాల్సిన కీర్తన. అన్నయ్య తెలియక ఏదో ఫ్లోలో అన్నాడు, అన్నయ్య నేనేమన్నా. ఏదైనా మీకు రమ్యంగా అనిపిస్తుందంటే గుర్తుపెట్టుకోండి, మీకు అసలు విషయాలు తెలియవు. స్టాండర్డ్కి ఒక లెక్క మీకు తెలియదు కనుకే ఎవడు చెప్పినా మీకు బొరకే. చెప్పండి, బాగా చెప్తున్నాడు అంటున్నామ్మా, బొరకెక్కేస్తున్నాయి మనకి. ఎవడు చెప్పింది రాంగో రైటో కూడా మనకు తెలియట్లేదంటే నేను చెప్తున్నాను, మీరు నశించిపోయే భ్రష్ట మనసుతో ఉన్నారు. ఈ మధ్య క్వశ్చన్స్ ఏంటి చెప్పినా, క్వశ్చన్స్ నవ్వాలేడాలి తలది ఈరోజు క్వశ్చన్స్ ఏంటి చెప్పినా, అబద్ధం ఆడొచ్చా అని అడుగుతున్నారు, అబద్ధం ఆడొచ్చా అని అడుగుతున్నారు. ఇది కూడా ప్రశ్న, ఎంత భ్రష్టత్వం చూడండి. సినిమా చూడొచ్చా అని అడుగుతున్నారు, ఇది క్వశ్చనే. దొంగతనం చేయొచ్చా నైస్గా, ఎవరికి నొప్పి లేకుండా చేయొచ్చా. ఇవి ప్రశ్నలు ఈరోజు.
ఇలాంటివన్నీ వస్తున్నాయి అంటే చెయ్యొచ్చా చేయకూడదని నువ్వు అడుగుతున్నావంటే గుర్తుపెట్టుకో, నీకు సత్యం మీద స్టాండింగ్ లేదు. నీకు ఎవడు చెప్పిన ఇంకా ఎక్కదిక్క రాయబడిన బైబిల్ కళ్ళ ముందున్నా నీకు బుర్రకు ఎక్కుతలేదండి, ఇంకెవడు చెప్తే నీకు ఇంకెక్కుద్ది చెప్పు. అందుకే నశించిపోతున్నవారు సత్యం మీద మనసు ఉండదు, నశించిపోతున్నవారు దుర్నీతి యందు అభిలాష కలవారే. అందుకే ప్రభు వచ్చాడా అని అంటే విశ్వాస అంటాడు, ప్రభు రేపే వచ్చేస్తున్నాడు ఎవడైనా అంటే విశ్వాసం అంటాడు, రాని వస్తే నన్ను తీసుకుని వెళ్ళిపో నాకేటు భయం అంటాడు. విశ్వాస ధైర్యంగా ఉంటాడు. అమ్మ ప్రభు వచ్చేస్తున్నాడా, ఇంకా లోన్ తీరలేదు అండ ఎవడండి, ప్రభు వచ్చేస్తున్నాడా, ఇంకా మా అమ్మాయి చిన్న అమ్మాయికి పెళ్ళి అవ్వలేదు అండో. విశ్వాసం ఏమంటాడు చెప్పనా, వస్తే రాని ఆయన నమ్ముకున్నాను కనుక నేను వెలివేయబడను. ఆయన వస్తే నాకు ధైర్యం. యేసుప్రభు రాక నమ్ముకోలేనోడికి మంటేమో కానీ యేసుప్రభు రాక నమ్ముకున్న వాడికి ఎదురు చూసేవాడికి ఆ రోజు ఫెస్టివల్ డే, గుర్తెట్టుకోండి, పండగ రోజు. ప్రపంచానికి దీపావళి అయితే చెప్పండి, మనకు పండగ రోజు దీపావళి ఆ రోజు కదండి. పేలిపోద్ది భూమి పెద్ద అవుట్లాగా, మేఘాలు పేలిపోతాయి, అవి పేలిపోతాయి, ఇవి పేలిపోతాయి, అన్నీ పేలిపోతాయి ఆ రోజు. వాళ్ళకి దీపావళి, ఆ దీపావళిలో చుంచుబుడ్లు అలాగే కాలిపోతారు. మనకి పండగ, వెల్కమ్. మనకి ప్రభు వస్తున్నాడని కానీ ధైర్యం, రానే నన్ను తీసుకెళ్ళకండి, ఆయన ఎక్కడికి వెళ్ళను, ఆయన ఊపిరితో బతుకుతున్న వాడిని ఆయన నన్ను తీసుకెళ్తాడు. సాతానుగాడికి భయపడను, ఎందుకంటే వాడు ఎన్ని దుర్మార్గపు క్రియలు ఆడే చేస్తుండే ఇవన్నీ అని గుర్తుపడతామంట. కాబట్టి దశలోనికి సంగమా, ప్రభు దినం ఇప్పుడే వచ్చినది ఎవడైనా చెబితే నమ్మకండి. ఆయన వస్తాడు, ఒకరోజు వస్తాడు, మళ్ళీ మేఘాల మీద తీసుకెళ్ళిపోతాడు. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి, ఈ సందర్భాన్నే మనకి 4వ అధ్యాయం, మొదటి పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి 18 వచనాలు కూడా అదే చెప్తాడు. కాబట్టి ఏడకండి, నిరీక్షణ లేని ఇతరుల వల్లే బాధపడకండి. ప్రభు వచ్చి మనల్ని తీసుకెళ్లకుండా ఇక్కడ ఏమీ జరగదని ధైర్యాన్ని ఇచ్చడం. ఆ రోజు మనం చదువుకుంటేనే ఇలా ఉంది, కానీ నిజంగా ఆ పరిస్థితుల్లో ఉన్న దశలోనికి సంఘం ఈ పత్రిక చదువుకునే వెంటనే ఎంత ధైర్యం వాళ్ళకి వచ్చేసి ఉంటుంది చెప్పండి, ఎంత ధైర్యం. కాబట్టి మనకి ధైర్యం వచ్చింది. ఎవడన్నా ఫేక్ గడు వచ్చి ఫేక్ మెసేజ్ చెప్తే నువ్వు ఫేక్ గడువరా అని చెప్పండి. లేదు నాకు 2 రెళ్ళు 6 అనిపిస్తుందంటే నువ్వు పెద్ద అదనమాట. కాబట్టి జాగ్రత్త, సత్యం మీద మనకు అనుభవ జ్ఞానం ఉండాలి. గాడ్ బ్లెస్ యూ.